దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి సెషన్కు ప్రకటన గ్రంథంలోనూ అలాగే నిర్గమాకాండంలో కూడా మనకి కనబడేటువంటి 12 రత్నాలు లేదంటే 12 రాళ్లలో నుండి 8 రాళ్ళని మనం పూర్తి చేసుకోవడానికి దేవుడు అత్యున్నతమైన సహాయాన్ని, నడిపింపుని, జ్ఞానాన్ని మనందరూ కూడా అందించాడు. 12లో 8 అయిపోయినాయి, ఇంకెన్ని ఉన్నాయి? 4 ఉంటాయి. 12లో 8 అయిపోయినాయి, ఇంకా 4 ఉన్నాయి. ఇది ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి రాయ 9వ రాయ. ఈ 9వ రాయి నుంచి దేవుడు మనకేమి నేర్పించాలనుకుంటున్నాడు, ఈ రత్నంలో నుండి మనం ఏమైనా నేర్చుకోవడానికి ఏమైనా ఆత్మీయ పాఠాలు ఏమన్నా ఉన్నాయంటారా? ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజు మనం విశ్లేషించడానికి మన ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 18, 19 వచనాల్లో, 19, 20 వచనాలు నేను చదువుతున్నాను. నన్ను వెంబడించే ప్రయత్నం మీరు చేయండి. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, 2వది నీలము, 3వది యమునారాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణ రత్నము, 8వది గోమేధికము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము అనే మాట కనబడుతుంది. ఒకసారి అలాగే నిర్గమాకాండం 28వ అధ్యాయంలో మనకు కనబడేటువంటి దాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దానిలో 4 పంక్తులు రత్నములు ఉండునట్లు రత్నముల జవలను చెయ్యవలెను. మొదటిది మాణిక్యము, గోమేధకము, మరకతము, పద్మరాగము, నీలము, సూర్యకాంతము, గారుత్మతము, ఈష్మరాయి, 9వది ఇంద్రనీలము గల పంక్తి అనేటువంటి మాట కనబడుతుంది. అంటే ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి రాయి ఇంద్రనీలము. ఇది 9వ రాయి. ప్రకటన గ్రంథంలో ఆఖరి రాయి నిర్గమాకాండంలో 9వ రాయి. ఈ రాయిని ఇంద్రనీలము అని మాత్రమే కాదు కానీ ఇంగ్లీష్లో ఎమథిస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రకటన గ్రంథం తెలుగు బైబిల్లో చూస్తే ఆఖరిలో ఉన్నటువంటి 12వ రాయి సుగంధము అనేటువంటి పేరు కూడా దీనికి పెట్టబడింది. ఇది ఏ రంగులో ఉంటుందంటే పర్పులిష్ కలర్లో కనబడుతూ ఉంటుంది. పర్పుల్ రంగులో కనబడేటువంటి, మరీ ముద్దగా అయితే కనబడదు కానీ కొంత లైట్ కలర్లో కనబడేటువంటి ఒక పర్పుల్ని తెలుగులో ఏమంటారు మరి? అక్కడ ఆవిడ వేసుకున్నారు చూడండి, ఆ రంగు ఏ కలరు? వంకాయ రంగు కూడా కాదు, అదొకటి చాలా డిఫరెంట్ ఊదా రంగు. ఊదా రంగు. లూదియా అనేటువంటి ఒక శిష్యురాలు ఊదా రంగును అమ్ముకున్నట్టుగా, ఆ కుటుంబం అంతటికి కూడా ఉన్నపాటుగా రక్షణలోకి నడిపించినట్టుగా కూడా మనకు అపోస్తుల కార్యంలో కనబడుతూ ఉంటుంది. ఊదా, పర్పుల్ రంగుని ఊదా రంగుని పిలుస్తూ ఉంటారు. ఆ కలర్లో కనబడుతూ ఉంటుంది. ఇంద్రనీలము. ఇంద్రనీలంలోనే ఏముంది? నీలం. ఊదా రంగులో కూడా నీలం ఉంటుంది. బ్లూ షేడ్స్లో ఒక షేడ్ ఈ పర్పుల్ అనేటువంటిది. ఆ ప్రధాన యాజకుల యొక్క దుస్తులు కూడా దేవుడు ఈ రంగును ప్రత్యేకంగా నియమించినట్టుగా కూడా మనకు లేఖనాల్లో కనబడుతూ ఉంటుంది. నాకు ఇష్టమైనటువంటి రంగుల్లో ఒక రంగు కూడా ఈ రంగు. అయితే సెట్ అవ్వదు. కొంతమంది వేసుకున్నారంటే రాత్రి కల్లోకి వస్తారు, కాబట్టి అందరికీ సెట్ అయ్యేటువంటి రంగు కాదు. కానీ హేమన్ బాబు గారికి ఇష్టమైన రంగు కాబట్టి మనం కూడా వేసేసుకుందాం అని కూడా చూడలేం. రాత్రికి 2-3 రోజులు మళ్ళీ ఇబ్బంది పడాలి. కాబట్టి మనకి సెట్ అయ్యే రంగులు వేసుకుంటే బాగుంటుంది, కానీ అనవసరమైన రంగుల జోలికి వెళ్ళకపోవడం కూడా చాలా మంచిది. అయితే ఈ ఊదా రంగు అంటే ఇంద్రనీలము అనేటువంటి రంగు. ఈ రాయిని ఆనాటి ప్రజలు, ఈనాటి ప్రజలు కూడా ఎక్కువగా ఎందుకు ధరిస్తూ ఉండేవారంటే ఆరోగ్యం బాగుంటుంది అనే ఉద్దేశంతో కూడా రాయిని పెట్టుకుంటూ ఉండేవారు. ఈ రాయిని ధరిస్తూ ఉండేవారు. రెండవదిగా నిద్ర బాగా పడుతుంది అనే ఉద్దేశంతో కూడా ఈ రాయిని చాలా మంది ధరిస్తూ ఉండేవారు. అతి ప్రాముఖ్యంగా
అస్సలు సిస్సలైనటువంటి కారణం ఈ రాయి ధరించడంలో ఉన్నది ఏదన్నా ఉందంటే స్పిరిచువల్ అవేర్నెస్ కోసం, ఆత్మీయ ఎదుగుదల కోసం, ఆధ్యాత్మికంగా బలపడడం కొరకై ఈ రాయిని ధరిస్తుంటారు అనేటువంటి విషయం కూడా మీకు చెప్తా ఉన్నాను. కాబట్టి ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మీయంగా శక్తిని పొందుకోవడానికి, ఆధ్యాత్మిక బలంతో నింపబడ్డానికి కూడా ఈ రాయిని చాలా మంది ధరిస్తూ ఉండేవారంట. ఈనాటి కాలంలో కూడా రాయిని ధరించేటువంటి కొంతమంది ఆధ్యాత్మిక గురువుల చేతుల్లో కూడా నేను చూశాను ఈ రాయిని. తత్వవేత్తల యొక్క చేతుల్లో కూడా ఈ రాయిని చూశాను. పండితుల యొక్క చేతుల్లో కూడా ఈ రాయిని నేను చూశాను. వేదాంతుల యొక్క చేతుల విరాళాలకు కూడా ఈ రాయి చూసిన, ఆహా నిజమే నిజమే నిజమే, మీరందరూ కూడా ఆధ్యాత్మిక గురువులుగా పిలువబడతా ఉంటారు కదా, ఆధ్యాత్మిక మేధస్సుని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుకోవడం కొరకై ఈ రాయిని వినియోగిస్తుంటారన్నమాట అనేటువంటి ఆలోచనలో కూడా నేను రావడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడ్డాయి. కాబట్టి గొప్ప గొప్ప వేదాంతులు, గొప్ప గొప్ప ఆధ్యాత్మిక గురువులు, ప్రవచనాలు చెప్పేటువంటి వాళ్ళ యొక్క ఉంగరాల్లో కూడా కొంతమందికి ఇవి ఉంటాయి అనేటువంటి విషయం కూడా నేను చెప్పగలను. ఎందుకనంటే ప్రాముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎదగడం కొరకై, ఆత్మీయంగా పుంజుకోవడం కొరకు, ఆత్మీయంగా వర్ధిల్లడం కొరకు కూడా ఈ రాయిని ధరిస్తారంట. నాకు తెలియక అడుగుతాను, ఆత్మీయంగా వర్ధిల్లడానికి రాయి ఉపయోగపడడం ఏంటి? ఆత్మ అనేటువంటిది ఆత్మస్వరూపి అయిన దేవునికి సంబంధించింది. అదేమి రాయికి సంబంధించింది కాదు. మన దేవుడు రాయి అనుకోండి, అప్పుడు రాయి పెట్టుకుంటే ఆధ్యాత్మికంగాను ఆత్మీయంగాను ఎదగడానికి ఉపయోగపడుతుందంటే దానికి ఒక కారణం ఉంది. మన దేవుడు రాయి కాదు, ఏంటైనా ఆత్మయున్నవాడైనా, ఆత్మీయ స్వరూపి, ఆత్మస్వరూపి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. మరి ఎందుకు ఎక్కడి నుంచి వస్తుంటాయి ఇలాంటి మూఢనమ్మకాలు నాకైతే తెలియదు. కానీ ఆత్మ దేవునికి సంబంధించినది. ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళవలసిన గమ్యానికి కూడా చేరుకుంటుంది. ఇది వాస్తవ సత్యం. కాబట్టి ఆ ఆత్మ ఎదగాలి అంటే, వర్ధిల్లాలంటే, శక్తి పుంజుకోవాలంటే దేవునికి సంబంధించిన విషయం అది. అంతేగాని రాళ్ళు పెట్టుకుంటే ఆత్మీయంగా ఎదగం. ఒకవేళ అదే నిజమైతే ఆత్మీయంగా ఎదగాలనే కదా మందిరాలకు వచ్చేది, మనం దేవుని నమ్ముకున్నది, మనం ఇంత ప్రయాసపడేది కూడా దేనికోసం అంటే ఆత్మీయ వర్ధిల్లింపు కొరకు మాత్రమే. నిజంగా అదే నిజమైతే రాళ్ళు పెట్టుకుంటే ఆత్మీయంగా వర్ధిల్లిపోతాం కదా, కాదు. కాబట్టి ఈ ఆత్మ దైవ సంబంధమైనది. దేవుడు మాత్రమే ఒక ఆత్మను ఏం చేయగలడు? వృద్ధి చేయగలడు, బలపరచగలడు, వర్ధిల్లింప చేయగలడు తప్ప మనిషి ఒక రాయిని బట్టి ఎప్పటికీ కూడా ఆధ్యాత్మికంగాను ఆత్మీయంగా కూడా ఎదగలేడు. ఇది వాస్తవ సత్యం. అందుకే వాడు వేసుకున్నాడు కదా, మెడ నిండా రాళ్ళు వేసుకున్నాడు కదా ఏదైనా తోటలో, వాడిని ఇంకా విశ్వసించి ముందుకు వెళ్ళేటువంటి పద్ధతులు అన్నీ కూడా. అది అన్నీ కూడా నేను చెప్పను, కానీ అనవసరం వాటి గురించి మాట్లాడడం. అయితే ఆత్మ దేవుని సంబంధమైనది. ఆత్మ ఒక రోజున మనిషి శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఇది నేనే కాదు, వాక్యం చెప్తా ఉంది. అలాగే రీసెంట్గా కొంత ట్రెండింగ్ వైరల్ అయినటువంటి విషయం, ఎప్స్టీన్ ఫైల్స్. జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్స్టీన్ అనేటువంటి వ్యక్తి ప్రపంచ కుబేరులతో, ప్రపంచ నాయకులతో, అధికారులతో చాలా రకాలైనటువంటి పార్టీస్ చేసుకుని చిన్నపిల్లలు తినేయడం, ఆడవారిని బలవంతంగా చెరిచి వారిని అనుభవించిన తర్వాత చంపి తినేయడం, ఎడ్రినోక్రోమ్ అనేటువంటి హార్మోన్ కొరకే నిత్య యవ్వనులుగా ఉండడం కొరకే చిన్న చిన్న పిల్లలందరినీ కూడా భయంకరంగా భయపెట్టి, ఆ భయపెడుతున్నటువంటి సమయంలో విడుదలయ్యేటువంటి హార్మోన్ని వాళ్ళు ఆస్వాదించడం, వాళ్ళు తీసుకోవడం, ఆ రక్తం త్రాగడం అనేటువంటిది కూడా రీసెంట్ ఫైల్స్ అన్నిటిలో కూడా బయటపడింది. 9/11 ట్విన్ టవర్స్ అని కొట్టేశారు కదా ఒసామా బిన్ లాడెన్. నేను అప్పుడు ఆ విషయం నాకు తెలిసి, నేను స్కూలింగ్లో ఉన్నాను అనుకుంటాను, నాకు తెలిసి 2011 కదండి, ఎప్పుడంటే 2009 అంతకంటే ముందే, చాలా చిన్నప్పుడు అది జరిగింది. అది నాకు అంత ఐడియా అయితే 2 ట్విన్ టవర్స్ని కొట్టేశాడు. నేనే చేశానని చెప్పి బిన్ లాడెన్ అనడం,
ఒబామా గారు ఆయన్ని సీక్రెట్గా దాచున్నటువంటి ప్రదేశం నుంచి పట్టుకొని జలసమాధి చేయడం, ఇదంతా పెద్ద డ్రామా అని. వాస్తవానికి అదేం కాదు. ట్విన్ టవర్స్ అని పడగొట్టడంలో ఉన్న వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఉన్నారని ఎప్స్టీన్ ఫైల్స్లో బయటపడింది. ట్రంప్ గారు వాటిని బయటికి విడుదల చేయకుండా శతవిధాల ప్రయత్నం చేశారు. కానీ ఉద్దేశపూర్వకంగా ఆయన గవర్నమెంట్ నుంచి దింపాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా విడుదలైనవి. నాకు నిన్న వచ్చినటువంటి ఒక ఆర్టికల్, అవి కొన్ని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అది నాకేదో రిస్క్ అని కాదు, కానీ అలాంటికి నేనేం భయపడినా, కానీ అంత కరెక్ట్ కాదేమో అని చెప్పి. ఏంటంటే చిన్న విషయం, ఒక చిన్న చెప్తాను, మొత్తం అయితే చెప్పను. కానీ చిన్నపిల్లల యొక్క మెదడుని తినేవారంటారు. మనం మేక మెదడుని తింటాం కదా, మేక తలకాయ, గొర్రె తలకాయ, దాన్ని విక్రయించి మనం తినడానికి ప్రయత్నం చేస్తాం. దానిలో మెదడు ప్రత్యేకంగా అమ్ముతూ ఉంటారు. అలాగా చిన్నపిల్లల యొక్క మెదడు తినేవారంటే ఈ వ్యక్తులు, అంత దౌర్భాగ్యులు. అలాంటి ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేటువంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఒక వ్యక్తి. ఇంటర్వ్యూ కూడా కాదు, అది ఇంటరాగేషన్. పోలీసుల కస్టడీలో ఇంటరాగేషన్ చేస్తూ ఉంటాడు. అస్తమాట్లు కూడా పెదాలు చప్పరిస్తూ ఉంటాడు. క్యానిబల్స్ ఎక్కువ. క్యానిబల్స్ అంటే నరమాంస భక్షకులు, నరమాంసాన్ని తినేటువంటి వ్యక్తులు. నేను ఎందుకంటే ఈ వ్యక్తిని మొట్టమొదటిసారి చూడడం కాదు, ఈ నరమాంసాన్ని తినేటువంటి వ్యక్తుల్ని చాలాసార్లు స్టడీ చేసినటువంటి అనుభవాలను బట్టి చాలా మందిలో కనబడినటువంటి లక్షణం ఈ వ్యక్తిలో కూడా నాకు కనబడింది. ఏంటంటే పెదాలు చప్పరించడం. పెదాలు చప్పరించడం అనేటువంటిది ఈ వ్యక్తిలో కూడా నేను చూశాను. నవ్వుతుంటాడు. ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు పోలీస్ అధికారి ముందు నవ్వుతూ ఉంటాడు. అప్పుడు ఇంటరాగేషన్లో చాలా గట్టిగా ఇస్తాడు పోలీస్ ఆఫీసర్ కూడా, దిస్ ఈజ్ నాట్ ఏ జోక్, దిస్ ఈజ్ సీరియస్ అంటే ఐఎమ్ సారీ అని చెప్పి తర్వాత క్వశ్చన్కి ఆయన ఆన్సర్ ఇస్తూ నువ్వు అసలు ఆత్మ పట్ల నీకున్నటువంటి నమ్మకం ఏంటని అడుగుతాడు ఈ పోలీస్ ఆఫీసరు. ఈ ఎప్స్టీన్ అనేటువంటి వ్యక్తిని ఆత్మ గురించి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని ఎందుకు అడిగాడు. ఆయన శాస్త్రవేత్త ఎప్స్టీన్ అనేవాడు ఏమన్నా, ఆయన ఏమన్నా గొప్ప విద్యావంతుడే, లేకపోతే ఆయన జ్ఞానవంతుడే కాదు, ఒక సాధారణమైనటువంటి ధనికుడు. వాడిని అడిగితే ఏం చెప్తాడు అని అనుకున్నాను నేను. కానీ ఆయన చెప్పినటువంటి విషయాన్ని విన్న తర్వాత నేనే నివ్వెరపోయాను. ఎందుకంటే ఈ వ్యక్తి శాస్త్రవేత్తల కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ పొందుకున్న వ్యక్తి. శాస్త్రవేత్తల్ని ఈయన కోసం చాలా ప్రత్యేకమైనటువంటి పనుల కోసం నియమించుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ శాస్త్రవేత్తల దగ్గర కూడా దొరకదు. డబ్బున్న వారి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను చాలా మంది దగ్గర దొరకదు. ప్రపంచంలో ధనికులుగా అపర కుబేరులుగా పిలువబడుతున్న వ్యక్తుల దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రపంచంలో 90% మందికి తెలియనివ్వరు. నిజం చెప్తున్నాను. అసలు మనకు తెలిసినటువంటి గ్రహాలు కొన్ని, ఇంకెన్ని గ్రహాలు ఉన్నాయో వాళ్ళకి తెలుసు. ఆర్కిటిక్ ఏరియాలో ఐస్ వాల్ దగ్గర ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. అన్ని సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆత్మ పట్ల నువ్వు కలిగి ఉన్నటువంటి నమ్మకం ఏంటి, ఉద్దేశం ఏంటంటే నో క్వశ్చన్, ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోద్ది. నో క్వశ్చన్ అని రిపీటెడ్గా చెప్తాడు ఈ వ్యక్తి. మొత్తం అంతా చూడలేదు అనుకోండి, అది చిన్నది మాత్రమే చూసి నేను తర్వాత మళ్ళీ ఎన్ని పనులకు వెళ్ళిపోయాను. కాబట్టి ఆత్మ గురించి అడిగినప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే ఆఫ్టర్ డెత్, ఒక మనిషి చనిపోయిన తర్వాత డౌట్ లేకుండా నిస్సందేహంగా అసలు నో క్వశ్చన్ అట్ ఆల్ ఆత్మ మాత్రం విడిచి వెళ్ళిపోతుంది, ఆత్మ ఉండదు అని క్లియర్గా చెప్పాడు. ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఆత్మలకు తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తారు. సువార్త విని కూడా నమ్మకం ఉంచిన వ్యక్తులేమో తీర్పుకి వెళ్ళిపోతారు. మరణం తర్వాత తీర్పు తీర్చబడును అనేటువంటి మాట కూడా క్లియర్గా ఉంది. మరణం తర్వాత 2 మార్గాలు ఉంటాయి. రెండు రకాలైన గుహల్లో నుంచి వెళ్తూ ఉంటారని చెప్పి, టనల్స్లో నుంచి వెళ్తూ ఉంటారని చెప్పి కొంతమంది చనిపోయి బ్రతికినటువంటి వ్యక్తుల సాక్ష్యాలను బట్టి మరణించిన మరుక్షణమే ఈ ఆత్మ 2 రకాలైన టనల్స్ నుంచి, ఒకే టనల్లోకి నుంచి వెళ్తుంది, కానీ 2 రకాలైన మార్గాలు ఉంటాయని. ఒక మార్గంలో ఏమో ప్రత్యేకం, ఒక మార్గం ఏమో నరక నడిపించే మార్గం అని అక్కడ క్లియర్గా. అంటే తీర్పు అప్పుడు వెంటనే తీరిపోద్దంటే ధవల సింహాసనం దగ్గర జరిగే తీర్పు కాదు, మరణం తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి నియమించినటువంటి తీర్పు. అది నువ్వు చేసుకున్నావు ఆ తీర్పు. కాబట్టి
ఆత్మలకు తండ్రి అయిన వాడు ఆత్మని బలపరచగలడు, ఆత్మలో వృద్ధి చేయగలడు, వర్ధిల్లింపు చేయగలడు. కానీ రాళ్ళు పెట్టుకుంటే ఆత్మీయంగా ఎదగలేమో. కొంతమంది బైబిల్ పెట్టుకుంటారు నిద్రపోయేటప్పుడు, ప్రక్కన తలగడ కింద బైబిల్ పెట్టుకుంటే అందులో జ్ఞానం అంత ఇందులోకి వచ్చేస్తుంది బుర్రకాయల్లోకి. అవునా? ఆ ఐడియా నాకు రాలేదేంటి? ఆ ఐడియా అపోస్తులకు రాలేదేంటి? ఆ ఐడియా పెద్ద పెద్ద సేవకులకి ఎందుకు రాలేదో నాకు తెలియదు. బైబిల్ని ప్రక్కన పెట్టుకోవడం తప్పేం కాదు. బైబిల్ నిద్రపోతున్నప్పుడు ప్రక్కన పెట్టుకొని ఉంచుకోవడం తప్పేం కాదు. బైబిల్ని ప్రక్కన పెట్టుకుంటే ఏమి రాదు, బైబిల్ని హృదయంలో పెట్టుకుంటే ఏమన్నా లాభం వస్తుంది. కొంతమంది ఇలాగే ఉంటారు, అంటే వాళ్ళైతే రాళ్ళు, వీళ్ళైతే బైబిల్ అంతే తేడా. బైబిల్లో ఏమీ లేదని కాదు, బైబిల్ పక్కన పెట్టుకుంటేనో తలగడ కింద పెట్టుకుంటాను ఆత్మీయంగా ఏమీ ఎదగవో. ఆత్మలో వర్ధిల్లాలంటే, ఆత్మీయంగా ఎదగాలి అంటే క్లియర్గా రాయబడినటువంటి మాట యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది. తండ్రితో వేరుగా ఉండి నువ్వేమి కూడా సాధించలేమంటాడు. వృద్ధి చూడండి ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతున్నాను. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును కూడా ఫలింపరు. ఎవరితో నిలుచుంటే ఆత్మీయంగా ఫలిస్తాం? దేవుని యందు నిలుచుంటే, దేవుని సహవాసం కలిగి ఉంటే ఒక వ్యక్తి ఆత్మీయంగా వర్ధిల్లుతాడు తప్ప తలకల పక్కన పెట్టుకుంటే ఏం వర్ధిల్లడం. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాటని. తలకల పక్కన పెట్టుకుని, దిండి కింద పెట్టుకుని, పక్కన పెట్టుకుని పడుకోకూడదని నేను అనట్లేదు. అలా పడుకుంటే ఏం లాభం రాదు. ఫస్ట్ నువ్వు క్రీస్తులో కట్టబడాలి, వాక్యంలో ఎత్తబడాలి, ఆధ్యాత్మికంగాను అనుదినము కూడా నీ జీవితంలో ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేటువంటి రీతిలో ఈ 3 ఉంటే ఆత్మీయంగా ఎదగగలం, ఆత్మలో ఫలించగలం. అంతేగాని ఒక వ్యక్తి జీవితంలో వాక్యం లేకుండా, విధేయత లేకుండా, క్రీస్తుతో సహవాసం లేకుండా ఉన్నంతకాలం ఒక వ్యక్తి ఎప్పటికీ ఆత్మలో వర్ధిల్లలేడు. దైవ చిత్తానుసారంగా జీవించే వ్యక్తి మాత్రమే ఆత్మలో వర్ధిల్లగలడు. మేము ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలండి? ఆధ్యాత్మికంగా బలపడాలంటే ఏం చేయాలండి? ఆత్మ సంబంధమైన జ్ఞానంతో మేము నింపబడాలంటే ఏం చేయాలండి? ఏం చేయక్కర్లేదండి. కేవలం దేవునితో కట్టబడితే మాత్రమే జరిగేదండి. క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, సహవాసాన్ని నిరంతరం కలిగి ఉన్న వ్యక్తి, నిరంతరం ఆయన యొక్క మాటకి విధేయుడై ఉన్న వ్యక్తి, ఆజ్ఞని ఎక్కడా కూడా అతిక్రమించకుండా బ్రతకగలిగే వ్యక్తులు ఫలిస్తారు. ఆజ్ఞతిక్రమనే పాపం అన్నప్పుడు ఆజ్ఞను అతిక్రమిస్తూ జీవించే వ్యక్తి ఆత్మీయంగా ఎలా వర్ధిల్లుతాడు? వాక్యం బాగా చదవాలి, వాక్యం బాగా చదువుటతో పాటుగా ఆ వాక్యాన్ని ఆచరించగలిగేటువంటి రీతిలో ఉండాలి. ఇది రెండోది. మూడవదిగా తన జీవితాన్ని ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ ఉండాలి, సిద్ధపడాలి. ఈ 3 ఉన్న వ్యక్తి వర్ధిల్లుతాడు. వాక్యం ఉండాలి, వాక్య ఆచరణ ఉండాలి, 3వది దిద్దుబాటు ఉండాలి. దిద్దుబాటే సిద్ధబాటు. 100 సార్లు చెప్పాను నేను. ఈ 3 కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆత్మీయంగా వర్ధిల్లగలడు. ఈ 3 లేని వ్యక్తి ఫలింపలేడు. అది క్లియర్. కాబట్టి రాళ్ళు పెట్టుకుంటే మనం ఏం చేయమన్నామంట? ఫలింపనేరం. ఎప్పటికప్పుడు దిద్దుకుంటూ, సరిదిద్దుకుంటూ, జాగ్రత్త పడుతూ, విన్నటువంటి వాక్యాన్ని ఆచరిస్తూ, చదువుతున్నటువంటి వాక్యాన్ని గైకొనుటూ ఇవన్నీ చేస్తే ఫలిస్తాం. కానీ మీకు తెలియని విషయం ఏంటో చెప్పమంటారా? 100 మంది క్రైస్తవుల్లో 99% మంది వాక్యాన్ని చదువుతారు, ఒక్కడే వాక్యాన్ని ఆచరిస్తాడు, వీడు ఫలిస్తాడు. వాక్యం చదివేవాడు పరలోకానికి వెళ్ళడు, వాక్యాన్ని ఆచరించేవాడు పరలోకానికి వెళ్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. మేము రోజు ఉదయం లేచిన వెంటనే వాక్యం చదువుతామండి, మధ్యాహ్నం వాక్యం చదువుతామండి, రాత్రి పడుకునే ముందు కూడా వాక్యం చదువుతామని అంటే నీకు వచ్చేదేమీ లేదు. వాక్యం చదువుట వల్ల కంటే కూడా ఆ చదివిన, విన్న వాక్యాన్ని ఆచరించగలిగిన వ్యక్తే
పరలోక రాజ్య వారసుడవుతాడు. వాక్యం నువ్వు ఒక్కరవే కాదు, వాక్యం ఇష్టం లేనటువంటి వాళ్ళు కూడా చదువుతున్నారు. నీకు వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. వాళ్ళు ఆచరించరు, నువ్వు ఆచరించాలంతే. క్రైస్తవులు ఒక్కలే చదువుతున్నారా బైబిలు? క్రైస్తవులు ఒక్కలే చదువుతున్నారా బైబిలు? క్రీస్తుని అంగీకరించలేని వాళ్ళు కూడా చాలా మంది బైబిల్ చదువుతూ ఉంటారు. ఆచరించడానికి కాదు, దీనిలో ఉన్నటువంటి తప్పుల్ని వెలికి తీయడానికి. కాబట్టి బైబిల్ చదువుతున్నంత మాత్రం నువ్వు గొప్పడమేమి అయిపోవు. రోజు బైబిల్ చదివేస్తుంటున్నావు, పరలోకానికి ఆత్మీయంగా ఏం వర్ధిల్లిపో, ఫలించవు. విన్న చదివిన వాక్యాన్ని నువ్వు శిరసా వహించగలగాలి, ఆచరించగలగాలి. ఆ విన్న వాక్యాన్ని నీ జీవితంలో నెరవేరుస్తూ నడవగలిగినోడు ఫలిస్తాడు. ఇది విషయం. కాబట్టి కొంతమంది ఉంటారు, గంట చదివానండి రోజు వాక్యం, 20 అధ్యాయాలు చదివేశానండి. చదివేసిన తర్వాత ఇంతకే పలానా అధ్యాయంలో ఏముందమ్మా అంటే చదువుకుంటా వెళ్ళిపోయానండి. అదా చదవడం అంటేని. ఒక అధ్యాయం చదివిన తర్వాత ఆ అధ్యాయంలో ఏ విషయాన్నైనా అడిగితే మర్చిపోయానండి అంటున్నావు అంటే చదివినా చదవకపోయినా వేస్ట్. ఏది ఎన్ని అధ్యాయాలు చదివామన్నది కాదు, ఎలా చదివావు అన్నది కావాలి, ఎంతవరకు ఆచరిస్తున్నావు అన్నది కావాలి. కాబట్టి బైబిల్ చదివే వాళ్ళు పరలోకానికి వెళ్ళరు, బైబిల్ని ఆచరించే వాళ్ళు పరలోకానికి వెళ్తారు. అది యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అన్నటువంటి ఏకైక మాట, ఫాలో మీ. ఆయన్ని వెంబడించేవారు, వాక్యాన్ని వెంబడించేవారు, వాక్యాన్ని మాదిరిగా తీసుకుని ఇక నుంచి ఎలా బ్రతకాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళేవాళ్ళు. వాళ్ళు వెళ్తారు. అంతేగాని వాక్యం చదివినోడు అందరూ వెళ్ళిపోతే చాలా మంది చదువుతున్నారు లెక్కన. వాళ్ళు ఆత్మీయంగా ఫలించేది. నేను రీసెంట్గా ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు ఒక క్వశ్చన్ అనుకోకుండానే అడిగేశాను. ఏదో ఒక విషయంలో మాట్లాడుతూ ఎంతమంది ఇక్కడ ఉన్న క్రైస్తవులు ఎంతమంది ఉన్నారంటే అందరూ చేతులు ఎత్తారు. అలాగే చేతులు ఉంచండి. ఇంతకీ చేతులు ఎత్తులలో ప్రశ్న అడుగుతున్నాను, 10 ఆజ్ఞలు ఎంతమంది తెలుసు అంటే ఆ చేతులు ఇంకో 2-3 మళ్ళీ పైకి లేసినాయి. చాలా సంతోషం. ఆ 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞనైనా సరే మేము ఖచ్చితంగా నెరవేర్చగలుగుతున్నామండి, ఆచరించగలుగుతున్నామండి అన్న వాళ్ళు చేతులు ఉంచండి అంటే ఒక్క చేయలేదు, అన్ని దీపిన ఒకటిద్దరు తప్ప. 10 ఆజ్ఞలు ఉన్నాయి అని చదవడం నమ్మడం గొప్పతనం కాదు, ఆజ్ఞని విధేయత కలిగి ఆచరించడం గొప్పతనం. అది చాలా కష్టం. అది జరిగినప్పుడు మాత్రమే పరలోకానికి మనం వెళ్ళేది. ఆజ్ఞతిక్రమనే పాపం, పాపం వల్ల వచ్చు జీతం మరణం, ఈ 2వ మరణం నరకం. నేను అడుగుతున్నాను మిమ్మల్ని అదే క్వశ్చను. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆ 10 ఆజ్ఞలు టొక్క చెప్పేయండి అంటే బాగోదులే, కానీ ఎప్పుడు మర్చిపోయి ఉంటారు. ఆ 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞనైనా సరే మేము ఆచరించగలుగుతున్నామండి, గౌరవించగలుగుతున్నామండి, ఆజ్ఞలో మేము నిలబడగలిగామండి అన్న వాళ్ళు చేయొద్దండి. ఒక్క ఆజ్ఞ మీరు ఎత్తిన వెంటనే మీరు ఫెయిల్ అయిపోయారండి నేను రుజువుపరచకపోతే నేను సావుకునే కదా. 10 ఆజ్ఞలు, బైబిల్ అంతా అవసరం లేదు. 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞని మేము ఖచ్చితంగా జరిగిస్తున్నామండి, ఆజ్ఞలు ఎక్కడ తప్పిపోలేదు అన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరైనా ఎత్తితే ఎక్కడన్నా ఉంటే మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు అనే విషయంలో మేము నిలబడ్డామండి అని. కానీ మీరు చెయ్యితే దాన్ని కూడా నేను ఖచ్చితంగా మీరు రాంగ్ అనే అంటాను. ఆ విషయంలో కూడా ఎవడో మొదటాజ్ఞలో కూడా నిలబడలేకపోతున్నాడు. నిజంగా ఆయన తప్ప వేరొక దేవుడు కానీ లేడు అనే విశ్వాసంతో బ్రతికే వ్యక్తి అయితే నువ్వు లోకానుసారమైన ఆలోచనలతో ఒక్కరోజు కూడా బతకలేవు. దేవుడు 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 అనే ఆలోచనతోనే బ్రతుకుతావు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని అంటే ఆయన అంత ప్రేమించగలుగుతావు. ఆయన ఉండవలసినటువంటి స్థానంలో నువ్వు దేన్ని తెచ్చుకొని పెట్టినా నువ్వు ఆయన అక్కడే తప్పిపోతుంటారు చాలామంది. డబ్బు ఎక్కువ దేవుడే ఎక్కువ అంటే దేవుడే ఎక్కువండి. తీసే ఒక 100 కాయతను తీసి దేవుడి మందిరంలో చింపు చూపించు, అక్కడ ఒక్కరు కూడా. మా అమ్మమ్మ గారు ఆ మాట చెప్తుంటే పిచ్చిది అనుకునేవాడిని నేను. 1,00,000 మందిలో ఒక్కడు వెళ్ళడం చాలా కష్టం రా బాబు. పరలోకం అంటే ఏమనుకుంటున్నారా, దేవుడు ఉండేటువంటి ప్రదేశం రాది, దేవదూతలు ఉండేటువంటి లోకం రాది.
అతి పరిశుద్ధులను నివసించేటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్మాణం అది. మనలాంటి పాపాత్ములు అక్కడ వెళ్ళడానికి ఆయన కనికరం అయితే ఉంచాడు, కానీ వెళ్ళలేరు ఆయన. వాళ్ళలా బతకాలి. అక్కడ ఉన్నటువంటి రాజ్య సంబంధికులు ఉన్నారు చూడు, అక్కడ ఉన్న పరిశుద్ధులు ఉన్నారు చూడు, ఆ విధంగా బతుకునోడు వెళ్తాడురా. అదే కదా వాక్యం చెప్తుంది, మన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును కూడా పరిశుద్ధులై ఉండుడి అని అంటున్నాడు కదా. ఎవరు వెళ్తారు బాబు? ఎవరు వెళ్ళరు బాబు. మన యొక్క తాపత్రయం, మన యొక్క ప్రయాసం, మన కష్టమే తప్ప ఆయన జాలిపడేదన్నా కనికరించాలి తప్ప మన భక్తి ఎప్పటికీ కూడా దేవుని రాజ్యాలకి మనల్ని చేర్చలేదేమో బాబు అని అంటూ ఉండేది ఆవిడ. నిజమే అనిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధంగా బ్రతకడం అంటే, వాక్యానుసారంగా జీవించడం అంటే, ఆజ్ఞలు ఆచరిస్తూ ముందుకు వెళ్ళడం అంటే చిన్న విషయం అంటారా? వాక్యం చదవడం గొప్పతనం కాదు. వాక్యం అందరూ చదువుతారు, కానీ ఆ వాక్యానుసారంగా లోబడి జీవించే వాళ్ళు 1%. నేనైతే ప్రతి ఇయర్ కూడా కొన్ని రకాలైన కండిషన్స్ పెట్టుకుంటాను. ప్రతి నూతన సంవత్సర ప్రారంభంలో కూడా నన్ను నేను పరీక్షించుకుంటూ వేటిని మొదలు పెట్టాలి, వేటిని విడిచిపెట్టాలి అనేటువంటి తీర్మానాల్లో ఎప్పటికీ నేను కొనసాగుతూ ఉంటాను. ఆ డిసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ పొరపాటును కూడా మళ్ళీ దానిలోకి వెళ్ళే ప్రయత్నం చేయను. పొరపాటును కూడా మళ్ళీ అలా బోల్డ్ అని నేను సంవత్సరాల్లో వదిలేసుకున్నాను. స్పీడ్గా మాట్లాడుతున్నప్పుడు కొన్ని ర్యాష్ పదాలు కావచ్చు, కొన్ని చాలా అన్నీ మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ చాలే. ఎందుకంటే వాక్యం ద్వారాగా నేను సరిచేయబడుతున్నాను. వాక్యం ద్వారాగా నా అంతటి నేనుగా దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను. అలాగైతే ఏదన్నా ఫలిస్తాను తప్ప, ఇక్కడ అదే కదా మాట్లాడుతున్నాడు చాలా క్లియర్గా. చూడండి, నా యందు నిలిచియుండుడి, మీ యందును నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచుంటేనే కానీ తనంతట తానే అలాగూ ఫలింపదో, నా యందు నిలుచుంటేనే కానీ మీరు ఫలింపరు. వాక్యమునందు నిలుచున్నవాడు మాత్రమే ఫలిస్తాడు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచుండునో, నేను ఎవని యందు నిలిచుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా మీరు ఏమీయో కూడా చేయలేరని చాలా క్లియర్గా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రాయిని బట్టి ఆత్మీయ వర్ధిల్లింపు ఉండదో, క్రీస్తు యొక్క సహవాసమును బట్టి, వాక్య ధ్యాన ఆచరణ బట్టి మాత్రమే ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగగలడు. ఈ విషయాన్ని అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. కాబట్టి మన మందిరంకి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, మళ్ళీ మందిరంకి వస్తున్నాం, నెక్స్ట్ వారం వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇది కాదు. కానీ ఇంతకీ విన్నటువంటి వాక్యంలో ఎంత శాతం మనం గౌరవించి ఆచరించగలుగుతున్నాం, ఎన్ని విషయాల్లో మనం కడగబడగలుగుతున్నాం, ఎన్ని విషయాల్లో వదులుకోగలుగుతున్నాం, ఇది కాన్సెప్ట్. ఏమో నా వరకైతే మాత్రం నేను ఈ విషయంలో చాలా కరెక్ట్గానే ముందుకు వెళ్తున్నాను నేను అనుకుంటున్నాను. మరి మీరు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారో మీరు పరిశీలించుకోండి. అయితే ఇంతకీ ఈ 9వ రాయ ఏ కుమారుడికి సాదృశ్యంగా ఉన్నదండి అనే ఆలోచనగానే మనం చేసినట్టయితే ఒకసారి చూడండి, ఆదికాండం 30వ అధ్యాయము. ఆదికాండం 30వ అధ్యాయము 9వ కుమారుడు కోసం. ఈ 9వ రాయ 9వ కుమారుడు, యాకోబు 9వ కుమారుడు అయినటువంటి ఏ వ్యక్తికి సాదృశ్యంగా ఉంది, ఆయన పేరేంటి అనే విషయాన్ని ఇక్కడ పరిశీలిద్దాం. చూడండి, ఆదికాండం 30వ అధ్యాయము 17వ వచనం. దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. లేయా, నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసని అనుకొని అతనికి ఇస్సాకారు అనే పేరు పెట్టబడిన. అంటే 9వ కుమారుడు యొక్క పేరేంటన్నమాట, ఇస్సాకారు. ఇంతకీ ఈ ఇస్సాకారు గారి యొక్క తల్లిగారు ఎవరు అనుకుంటున్నారు? బిల్హా అనుకుంటున్నారా, జిల్ఫా అనుకుంటున్నారా? ఎవరో కాదు, ఈవిడే కన్నది 5వ కుమారుణ్ణి. నలుగురు పిల్లలను కన్నా తర్వాత ఈమె యొక్క కానుపు ఉడిగిపోయినని ఉంది, గర్భం ముయ్యబడింది. ఇంకా మళ్ళీ నేను పిల్లల కన్నేమో అనేటువంటి ఒక ఆలోచనతో పనవుడిని తీసుకుని వచ్చి, ఇదిగో తల్లి, నా భర్త గారితో ఇంకొక 2 పిల్లల్ని కన్నని కంగారు పడింది. నాకు తెలియగడుగుతాను, 4వ కుమారుడితో గర్భం ముయ్యబడింది అన్నటువంటి ఆ వ్యక్తికి 5వ కుమారుడు ఎలా పుట్టాడు అంటే ఆయనకి అసాధ్యం ఏదీ లేదు గనక పుట్టించగలడు ఆయన.
కానీ ఈ లోపల ఈవిడేం చేసింది? కంగారు పడిపోయింది. నేను మొన్న కూడా చెప్పాను కదా, ఇంక నాకు పుట్టరేమో, ఇంక మళ్ళీ నాకు సంతానోత్పత్తి జరగదేమో, సంతాన యోగం ఉండదేమో అనే కంగారుతో తీసుకున్నటువంటి డెసిషన్ బట్టి ఇద్దరు వ్యక్తులు దాసిని బట్టి పుట్టించింది. ఒకవేళ కంగారు కానీ పడకపోయి ఉంటుంటే మళ్ళీ ఈవిడ కనకపోదునా? కనలది ఈవిడేమిని కానుపు ఉడుకుపోయిన తర్వాత కూడా గర్భం ఇవ్వలేదా? సారమ్మను చూడాలి కదా ఈవిడి. ఆవిడ కూడా వయసు మందలించింది కదా, ముసలదైపోయింది కదా, నిండు వృద్ధాప్యంలో ముడతలు పడిపోయినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి గర్భాన్ని తెరిచిన దేవుడు నా గర్భాన్ని ఎందుకు తెరవలేడని అనుకోకపోగా కంగారు పైకి ఆవిడికి ఆయనకి పెట్టిన పేరు యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చని అనుకుని పెట్టినటువంటి పేరే ఇస్సాకారు. 5వ కుమారుడు, 4 తర్వాతే 5వ కుమారుడు. కానీ ఈ 4కి 5కి మధ్యన ఇంక ఇద్దరికి పుట్టించింది ఈవిడ పని ఆవిడతో. ఎందుకు వచ్చినాయి ఆ కంగారు పనులు? నేను అందుకే ఎప్పుడో మాట అంటా ఉంటాను, కంగారు పడి ఏమన్నా చేయండి కానీ నిర్ణయాలు తీసుకోకండి. తొందరపాటు నిర్ణయాలు నీకు మేలు కలిగించకపోయినా పర్లేదు కానీ నీ వెనకటి వారికి మాత్రం నష్టం కలిగించకూడదు. బాగా గుర్తుపెట్టుకునే మాట. తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. దేవుడు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే మనకి ఇచ్చాడని వాక్యం సెలవిస్తూ ఉంది. దీర్ఘశాంతం అనేటువంటిది ఆత్మ ఫలాల్లో ఒక ఫలం. ఎక్కడుందా దీర్ఘశాంతం? కనిపెట్టుకోవడం ఎక్కడుంది ఈ రోజున క్రైస్తవులకి? ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థనకు తగిన జవాబు ఆలస్యం అవుతూ ఉంటే ఈ ఫలం లేనటువంటి వ్యక్తులు ఇంక అలా జరగదేమో లేండి, ఇప్పుడు ఇంక అవదేమో లేండి, అది జరిగేది కాదేమో లేండి అని చెప్పి తొందరపాటు నిర్ణయాలను బట్టి జీవితం నాశనం చేసుకున్న వ్యక్తులు ఇక్కడ ఎంతమంది లేరు? ఇక్కడ ఎంతమంది లేరు? ఏమండి? తొందరపాటు నిర్ణయాలు, దేవుని అడగరు, దేవుడి చిత్తం కొరకు ఎదురు చూడరు, దేవుని పాదాలు పట్టుకుని నీ ఉద్దేశం ఏంటో మాకు తెలియజేయండి ప్రభువా అని అడగరు. అయ్యి బాబోయ్ ఇంకేముందండి, అంతా ఇలా ఉందండి, ఇప్పుడు కానీ ఇది కానీ వదులుకుంటే ఇంక మళ్ళీ మా జీవితం బాగుపడదేమో అండి అన్నట్టుగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని జీవితం సర్వనాశనం చేసుకునే వ్యక్తులు నా కళ్ళ ముందు నేను చూస్తున్నాను. కంగారు, ప్రతిదానికి కంగారే, ప్రతిదానికి. ఇంకా దేవుడి చిత్తంతో పని లేదు, విశ్వాసంతో నిరీక్షణతో పని లేదు. నేను ఎప్పుడో మాట చెప్తా ఉంటాను, విశ్వాసం ఒక వ్యక్తిని నిరీక్షణలోకి నడిపించాలి. నిరీక్షణలోకి నడిపించని విశ్వాసం కాదు. అబ్రహాము నిరీక్షణతో ఎదురు చూశాడు, కార్యం జరిగింది ఆయన జీవితంలో. దానియేలు నిరీక్షణతో ఎదురు చూశాడు, 70 సంవత్సరాల తర్వాత విముక్తి అనేటువంటిది పొందుకోగలిగాడు. దావీదు చూశాడు, వీళ్ళందరూ నిరీక్షణ కలిగిన వారే. యోబు నిరీక్షణ లేదంటారు ఆయనకి. దేవుడు ఎప్పటికైనా జరిగిస్తాడో, మార్పు కలిగిస్తాడు అనే ఆలోచనతో ఎదురు చూడడం నిరీక్షణ. తొందరపాటు, వివాహాల్లో తొందరపాటు, ఇంటి నిర్మాణాల్లో తొందరపాటు, ఉద్యోగాల్లో తొందరపాటు, ఇంకన్నిటిలోని తొందరపాటే. దేవుడిచ్చే దాన్ని పొందుకునేంత వరకు కూడా ఓపికతో నిలవలేక ఏదైతే ఏముందండి చెప్పి దేవుడిచ్చే దానికంటే కూడా సాతానుడిచ్చే వాటికి పడిపోయే వాళ్ళే చాలామంది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఎందుకు వచ్చినాయి ఆ తొందరపాటు నిర్ణయాలు? ఇంకెప్పటికీ జరగదు. ఎందుకు వదిలేస్తాడమ్మా ఆయన? నాకు తెలియకూడదు. నీ ప్రార్థనలు వదిలేశారంటే నువ్వు క్వశ్చన్ చేయవాయన్ని. నీ ప్రార్థన మీద నమ్మకం, విశ్వాసం, నీ జీవితం మీద ఏ విధమైన యథార్థపు ఆలోచన లేనప్పుడు తొందరపాటు నిర్ణయాలు. నేను ఎప్పుడు ఏ విషయంలోనే తొందరపడను. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఏ విషయాల్లోనే తొందరపడలేదు. జరిగే టైం వస్తున్నప్పుడు జరుగుతుంది అని ఎదురు చూడటమే. దేవుడు ఇవ్వాలనుకున్న సమయంలో ఇస్తాడు, ఎదురు చూడటమే. నాకు రీసెంట్గా ఇజ్రాయేల్కి ముందు రోజుల్లో వెళ్ళేటువంటి అవకాశం ఉండదు నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి. ఎందుకంటే ఇప్పటికే టైట్ అయిపోయింది, కానీ తర్వాత రోజుల్లో ఇంక ఉండదు. తాతయ్య గారితో వెళ్ళిన బాగుండు, మనమని వెళ్ళి వచ్చేద్దాం చాలాసార్లు అనుకున్నాం, కానీ అవ్వలేదు. ఇంక వెళ్ళి వస్తానే కానీ పని లేనప్పుడు నువ్వు వెళ్తావా నేను తీసుకెళ్ళినా అన్నాడు ఆయన.
నువ్వు వెళ్తావా? నేను తీసుకెళ్ళనా? నువ్వే తీసుకెళ్ళు, నేను ఎందుకు వెళ్ళాలి? అవసరమైతే తీసుకెళ్ళు. ఇజ్రాయెల్ నడిబొడ్డు మీద నిలబడి అక్కడ సువార్త ప్రకటించాలి. అది బహిరంగంగా అయినా కావచ్చు, మందిరంలో అయినా కావచ్చు. అదొక రకమైన కోరిక. నేను తీసుకెళ్తాను, కంగారు పడకు, ప్రతిదానికి టైం ఉంది నాన్న. అవును ప్రభా. మళ్ళీ దాని గురించి ఆలోచించలేదు. అయ్య బాబు మరి టైట్ అయిపోతుంది, పరిస్థితులు ఏం బాగలేదు, ఇప్పుడు ఉన్నటువంటి అవకాశం కూడా ముందు ముందు రాదేమో, జరగదేమో. ఒక పక్క నుంచి పరిశుద్ధాత్ముడు అంటా ఉంటాడు, అక్కడికి వెళ్ళి ఏం చూస్తావురా, డైరెక్ట్గా అక్కడే దిగిపోతావు కదరా నువ్వు. డైరెక్ట్గా ఒక రోజున అక్కడే దిగుతాం కదా మనం అందరం. ఆ లోకం వేరు కదా, ఆయన ప్రేరేపణ ఈ విధంగా. కాబట్టి దేవుడి మీద ఆధారపడేటువంటి వ్యక్తి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, మనకి అనిపించింది కనుక ఎప్పుడు కూడా చేయడే వ్యక్తి. నిజంగా దేవునితో లీనమై దేవుని యందు నమ్మకం కలిగిన వ్యక్తి ఏ విషయంలో కూడా పడలేడు. తొందరపడడం వల్లే చాలా రకాలైన విషయాల్లో మనం నష్టపోతూ ఉంటాం. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు నీకు మేలు కలిగించకపోయినా పర్లేదు, కానీ నీ వెనకాల వచ్చేటువంటి తరాలకి నష్టం కలిగించకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, నష్టం కలిగించకూడదు. మనం చచ్చిపోయి బాగానే పోతాం, తరబద్దలు నలగాలి. ఆ రోజున అనుకోండి, అమ్మ ముసలోడు ఆ తాత చేసిన పనికి ఈరోజు ఇలా అనిపిస్తున్నామండి, అదిగోండి ఆ ముసలు చేసిందండి ఈ రోజున కొట్టుకొని చేస్తున్నామండి. ఏమండి ఆ రోజున పలానా వాళ్ళు చేశారండి. వాళ్ళు తీసుకున్నటువంటి దరిద్రపు నిర్ణయాలు బట్టి ఈరోజు వెనకాల పిల్లలుగా ఉన్న మేమందరం కూడా కొట్టుకొని చేస్తున్నామండి. మా కుటుంబాల మధ్యన ఆనందం లేదు, సమాధానం లేదు, శాంతి లేదు అని చెప్పి అంటున్నారంటే వెనకాల వాళ్ళు ఎవరో ఏదో చేశారన్నమాట. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు ఆస్తి పంపకాల్లో కావచ్చు, ఆభరణ పంపకాల్లో కావచ్చు, ఇలాంటి కొన్ని విషయాలు అసలు తొందరపడకూడదు. చాలా జ్ఞాన వివేకంగా ప్రవర్తించాలి. ఎందుకంటే నీ నిర్ణయం వెనకటి తరాలకి ముడిపడి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. పోయి బాగానే ఉంటారు, ఆ నిర్ణయాలు వెనకాలలో కొట్టుకోవడానికి అది అవకాశం తీసే విధంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆచితూచి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని దైవజనుడి యొక్క నిర్ణయాన్ని ఒకసారి గమనించి ప్రార్థనలో కనిపెట్టి ఈ విధంగా మనం ముందుకు వెళ్తే బాగానే ఉంటాయి. కానీ తొందరపాటు నిర్ణయాలు ఖచ్చితంగా ఏదో రోజున మనల్ని ఏం చేస్తాయి, మనతో పాటుగా వెనకటి వచ్చే తరాలను కూడా చాలా ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే సారా యొక్క తొందరపాటు ఈనాటి యూదులకి కూడా మెడకి ఉరుతాడైపోయి కూర్చున్నారు. మెడకి ఉరుతాడు. నిజం చెప్తున్నాను ఈ మాట. నేను రాహేలు చేసినటువంటి తొందరపాటు నిర్ణయం, లేయా గారు చేసినటువంటి తొందరపాటు నిర్ణయాల్లో యూదుల్ని కలుషితం చేసి పడేసినాయి. ఒరిజినల్ యూదులు లేకుండా చేసి పడేసినట్టు చేసేసారు. విగ్రహారాధన లేని చోటకి విగ్రహారాధన తీసుకుని వచ్చి అంటే తొందరపాటు. వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాల క్రితం చేశారు, కానీ ఆ కర్మ ఎప్పటికీ అనిపిస్తున్నారు. సారమ్మ చేసినటువంటి తప్పు ఎప్పటికీ అనిపిస్తున్నారు. ఎవరెవరికి గొడవలు అవుతున్నాయి? ఇష్మాయిలీలకి, ఇజ్రాయేలీలకి. వీళ్ళిద్దరికీ తగాదా. దీనికి కారణం ఎవరు? సారమ్మ తొందరపాటు. చిన్న నిర్ణయం, చిన్న ఆలోచన, నువ్వు తీసుకునే చిన్న డెసిషన్ తరాలని వెంటాడుతుంది. ఆచితూచి చెయ్యాలి. ఏది చేసినా నీకు అనిపించేది ప్రతిదీ కూడా దేవుడి నుంచి వచ్చేది కాదు. నీకు కలిగే ప్రతి ఆలోచన దేవుడు పుట్టించేది కాదు. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలంటే మోకాలు వేయాలి, దైవజనుడి యొక్క సలహాని తీసుకోవాలి. ఎన్ని వేల సంవత్సరాల క్రితం చేసిన పొరపాటు, తొందరపాటు అండి సారమ్మ గారి యొక్క ఆ జీవితంలో జరిగినటువంటి తొందరపాటు. హాగర్ని తీసుకుని వచ్చి కంగారు పడి కనిపించేసిందంటే ఇష్మాయేలీల్ని. ఏమయ్యారు ఇప్పుడు? యూదులు, సొంత ఇజ్రాయెల్లో మందిరం కట్టుకోవడానికి వాళ్ళు పర్మిషన్ అవ్వట్లేదు. ఇంతకీ కారణం ఎవరు? సారమ్మ. ఎన్ని సంవత్సరాలు అయింది? సుమారుగా 5,000-4,000 సంవత్సరాల దగ్గర అయిపోయింది. అన్ని సంవత్సరాలు వెంటాడతా తెలుసా? ఇటు సొంత ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయేలీలు మందిరం కట్టుకోవడానికి వీలు లేకుండా ఆపేసేది ఎవరో తెలుసా? అరబ్ దేశస్తులే.
తొందరపాటు నిర్ణయం. ఎప్పుడు పొర్రపాటును కూడా తొందరపడకండి. ప్రక్కన వాళ్ళ యొక్క సలహాలు తీసుకోండి. దేవుడి యొక్క నిర్ణయాన్ని తెలుసుకోండి. ప్రార్థనలో కనిపెట్టండి. అవసరం అయితే నీ సేవకుడు నమ్మకస్తుడైతే, నీ జీవితాన్ని మేలు కోరేటువంటి వ్యక్తి అయితే ఖచ్చితంగా వారి యొక్క సలహా కూడా చాలా అవసరం అంటాను. నిజం చెప్తున్నాను. నేను పేర్లు అయితే మెన్షన్ చేయను, కానీ చేయకూడదు కూడా. మెన్షన్ చెయ్యను కానీ ఏంటి, చెయ్యకపోవడం కూడా చాలా మంచిది. బ్రతికుండగానే ఒక అత్తయ్య గారు ఇద్దరు కోడళ్ళకేని ఆమె యొక్క అనంతరం బంగారాన్ని పంచేసింది. సమానంగానే పంచింది. ఎక్కడ కూడా ఎవరికి తేడా చేయలేదు. కానీ ఒక ఆవిడ యొక్క బంగారం యొక్క వంతులో కొంచెం వస్తువు పెద్దది పడింది, అంతే. కొంచెం పెద్ద వస్తువు పడింది, కానీ వెయిట్ సమానమే. అప్పుడైతే మాత్రం హ్యాపీగానే బాగానే ఉందని అనుకున్నారు. కానీ తర్వాత గొడవలు ఎక్కడ తీసుకెళ్ళినాయి అంటే, ఆవిడకి కావాలనే ఆ కోడలంటే ఇష్టం గనుక ఆ హారాన్ని ఆవిడకి ఇచ్చిందండి. అప్పుడు మనం చూసుకోలేదు. నువ్వు ఆ వెయిట్ కరెక్ట్గానే ఉంది, కానీ ఆభరణం పెద్దదంతే. తేడా అందులో తప్పేమీ లేదు. వెయిట్ బట్టి ఉంటుందా కాస్ట్, ఆభరణాన్ని బట్టి ఉంటుందా? చిన్న చిక్కులు, చిన్న ఇబ్బందులు లోంచి వచ్చేస్తాడు. మొత్తం పటాపంచులు చేసేస్తాడు కుటుంబాలని. నేను ఆ మాట ఎన్నిసార్లు అయినా చెప్పగలను. ఈ రోజున మా బంధువుల్లో, మా కుటుంబాల్లో కూడా జరిగింది కనుక నేను మాట చెప్తా ఉన్నాను. రక్త సంబంధికులను సైతం శత్రువులుగా మార్చగలిగే శక్తి ఆస్తికి మాత్రమే ఉంది. బంధువులు సైతం విరోధులుగా మార్చగలిగే శక్తి ఆస్తికి మాత్రమే ఉంది. ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలను సైతం బద్ధ శత్రువులుగా మార్చగలిగే శక్తి ఆస్తికి మాత్రమే ఉంది. ఆస్తి ఉంటే అన్నీ గొడవలే, ఏమీ లేకపోతే అంతా మనశ్శాంతే అని అనిపించే పరిస్థితులు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు సంబంధం వచ్చేసిందండి, ఇంకా రాదనుకున్నావండి. మళ్ళీ వయసు ఒకటి అయిపోతుంది కదండి, పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదండి, మళ్ళీ ఇబ్బంది పడతారేమో అనే ఉద్దేశంతో చేసేసామండి. చేసేసిన తర్వాత తెలిసిందండి, ఇంతకీ ఆవిడికి పిల్లలు పుట్టరని, ఇప్పటికే ఇద్దరికి పెళ్ళి అయిందని. నిజం. ఇవన్నీ వింటున్నప్పుడు ఎలాగ మేనేజ్ చేస్తారా బాబు అసలు ఇవన్నీ అని అనిపించింది. అప్పటికే ఒకరితో పెళ్ళి అయిందంట, కానీ ఫ్రెష్ లాగా చేసుకుందంట పెళ్ళి చెప్పకుండానే. తెలిసిన తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ వ్యక్తికి. ఇలాంటి కొన్ని ఈ వార్తల్లో వస్తున్నప్పుడు, అయ్యి బాబు ఇలా తయారయ్యారేట్రా బాబు, ఇంత భయంకరంగా ఉంటారా మనుషులని అనిపించే పరిస్థితి. వ్యాధులు, జబ్బులు, హెచ్ఐవీలు, ఎయిడ్స్ చెప్పట్లేదు, అయిపోతే సరిపోయిందే. తర్వాత ఆ వ్యక్తి, నువ్వు, పిల్లలు అందరం. ఎప్పుడు తొందరపడకండి. వివాహ విషయంలో తొందరపడకండి, ఉద్యోగ విషయాల్లో తొందరపడకండి, ఆస్తి పంపకాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మీరు వహించకపోతే మా ఊళ్ళలాగా తయారవుతారు. అది సమానంగా దేవుడి యొక్క చిత్తాన్ని తెలుసుకుని జాగ్రత్తగా చేసుకుంటే మనం పోయిన వెనకాల వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండాలండి. మనం పోత అయిపోయిందా, అక్కడితో అయిపోయిందా కాదు కదా. వెనకాల కొట్టుకొని చావడానికి మళ్ళీ మనం ఆస్కారం ఇచ్చిన వాళ్ళు అవుతాయేమో. నేను అందుకే అంటాను, తొందరపాటు నిర్ణయాలు నీకు మేలు కలిగించకపోయినా పర్లేదు, కానీ నీ వెనకటి వారికి మాత్రం ఏం కలిగించకూడదు, నష్టాన్ని కలిగించకూడదు. ఇక్కడ అదే చేసింది లేయమ్మ. తొందరపడింది, ఇద్దరు పిల్లల్ని వేరొక వ్యక్తితో కనిపించింది. తర్వాత తెలిసింది, మళ్ళీ దేవుడు నాకు కుమారుణ్ణి ఇచ్చాడు అని అనుకొని, ప్రతిఫలం ఇచ్చాను అని అనుకొని, చూడండి ఎప్పటికప్పుడు ఆవిడే కవర్ చేసుకుంటుంది. ఆవిడకు అనుగుణంగా ఆవిడే మాట్లాడుతుంది. నా భర్తకి వేరొక వ్యక్తిని ఇచ్చాను కనుక దేవుడు నన్ను దీవించాడా. ఎంత యూజ్లెస్ ఆలోచనది, ఎంత ఫూలిష్ ఆలోచన. ఆయన కాలం వచ్చింది కనుక ఇవ్వాలనుకున్న దేవుడు ఇచ్చాడు, ప్రతిఫలం ఇచ్చాడు. దాని కాన్సెప్ట్, దాని కాంటెక్స్ట్ వేరు, తర్వాత మాట్లాడదాం. అయితే ఇక్కడ పేరు పెట్టడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇస్సాకారు అనే పేరు పెట్టడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ప్రతిఫలమిచ్చువాడు, ప్రతిఫలము అనేటువంటి అర్థాన్ని ఇచ్చే ఒక చక్కటి పేరు.
ప్రతిఫలం, రివార్డ్. ఇంగ్లీష్లో రివార్డ్ అనేటువంటి మాట కూడా రాయబడింది. దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడే తప్ప ప్రయాసని వృధా చేసే దేవుడు కాదే. ప్రతి దానికి ప్రతిఫలం ఉంటుంది. నీతిమంతులకి ప్రతిఫలం ఉంటుంది, అనీతిమంతులకి ప్రతిఫలం ఉంటుంది. పరిశుద్ధులకి ప్రతిఫలం ఉంటుంది, అపరిశుద్ధులకి ప్రతిఫలం ఉంటుంది. మంచివారికి చెడ్డవారికి కూడా జీతము నేను దాచి ఉంచాను అని అన్నాడు. ప్రతిఫలం ఖచ్చితంగా వచ్చేస్తుంది. అంటే దేవుని నమ్మని వాళ్ళు, పెద్దవాళ్ళు ఏమంటారంటే, ఏంటి ఎక్కడ పోతుందండి, ఖచ్చితంగా అనుభవించాలని అంటూ ఉంటారు. మంచికి అనుభవించాలి, చెడుకి కూడా అనుభవించాలి. ప్రతిఫలం అనేది ప్రతిదానికే ఉంటుంది. కానీ క్రైస్తువులకు మరింత ఎక్కువ ఉంటుంది. నువ్వు నాణ్యంగా బ్రతికితే వచ్చే ప్రతిఫలం ఒక ఎత్తు అయితే, నాణ్యం లేకుండా వచ్చేటువంటి ప్రతిఫలం కూడా మరొక ఎత్తుగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మాట. ప్రతిఫలం ఇచ్చు దేవుడు. ప్రతిఫలం క్రైస్తవులకు కూడా ఉండబోతుంది. ఇంకా బాగా అర్థం అవ్వడానికి నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, సార్ ఎగ్జామ్స్ సార్, పిల్లల కోసం ప్రార్థన చేయండి, అది చేయండి అంటే సరే అమ్మ అని చేస్తున్నాను. అక్కడి వరకు మంచిదే. అయితే ఇప్పుడు ఎగ్జామ్స్లో పాస్ అవ్వడం కంటే కూడా ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్, స్టేట్ ఫస్ట్, గోల్డ్ మెడలిస్ట్ అవ్వాలనేటువంటి ప్రయత్నం చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వీళ్ళు కేవలం వీళ్ళ యొక్క గోల్ ఏంటంటే స్టేట్ ఫస్ట్ రావాలి, కాలేజ్ ఫస్ట్ రావాలి, గోల్డ్ మెడల్ ఖచ్చితంగా నేను పొందుకోవాలి అనుకుంటే వచ్చేస్తుందా మెడలో? రివార్డ్ వచ్చేస్తుందా? ఏం చేయాలి వ్యక్తి? కష్టపడాలి. కష్టపడకుండా గోల్డ్ మెడల్ రాదు. పరుగులు పందాలు ఉంటాయి. ఇప్పుడు ఒలింపిక్స్ అనేటువంటివి దుబాయ్లో కండక్ట్ చేస్తున్నారు. రన్నింగ్ రేస్ ఉంటుంది. రన్నింగ్లో ఫస్ట్ ప్రైజ్ పొందుకున్న వ్యక్తికి గోల్డ్ మెడల్ ఇస్తాడు, లేదంటే సిల్వర్ మెడల్లో, బ్రాంజ్ మెడల్లో ఇస్తాడు. నీకు గోల్డ్ మెడల్ కావాలి అంటే, అది పొందుకోవాలి అంటే నువ్వు రన్నింగ్లో కష్టపడాలి. రన్నింగ్ చాలా విపరీతంగా నువ్వు చేసినప్పుడు మాత్రమే గోల్డ్ మెడల్ సంపాదించగలవు. ఒక స్టూడెంట్గా స్టేట్ ఫస్ట్ రావాలంటే కష్టపడాలి. ఒక రన్నర్గా గోల్డ్ మెడల్ రావాలంటే కష్టపడాలి. పరలోకంలో దేవుడిచ్చేటువంటి గోల్డ్ మెడల్ కూడా నువ్వు పొందుకోవాలంటే భూలోకంలో నువ్వు కష్టపడాలి. కష్టపడకుండా గోల్డ్ మెడల్ ఆయన ఇవ్వడో. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఈ భూలోకంలో బ్రతుకున్నంత కాలం చేసిన పరిశుద్ధత, ప్రార్థన, నాణ్యమైన సాక్ష్య జీవితం, నీతి, మంచి ఎక్కడితోనే పోతాను అనుకుంటున్నారేమో. కాదమ్మా, మనం చేసిన భక్తికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మనం ఎంత భక్తి చేస్తే, ఈ భక్తిలో ఎంత కష్టపడి, ఎంత ప్రయాసపడితే అంత గొప్ప బహుమానం పరలోకంలో మనకి దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రతిఫలం పరలోకంలో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి. క్రైస్తుని యొక్క మరణం అంతం కాదు, క్రైస్తుని యొక్క మరణం ప్రారంభం మాత్రమే. మరణం తర్వాతే అసలైనటువంటి జీవితంలోకి ఒక ఆత్మ నడిపించబడుతుంది. శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అసలైన జీవితం మొదలు కానున్నది. ప్రతిఫలం ఉంటుంది. అంటే చచ్చిపోయిన వెంటనే నువ్వు చేసిన ప్రార్థనలకి, నీ భక్తికి, నీ నాణ్యతకి, నీ ఆత్మీయ ఎదుగుదలకి సంబంధించిన ప్రతిఫలం ఇచ్చేస్తాడని కాదు. ఫైనల్గా ఒక రోజు ఉంది, జడ్జిమెంట్ డే అనేది ఉన్నది. ఆ రోజు ఇస్తాడు నీకు ఇవ్వవలసినవి అన్నీ కూడా 100% ఇచ్చుకుని వస్తాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు పరలోకంలో రివార్డ్స్ ఉన్నాయని, బహుమానాలు ఉన్నాయని? ఉన్నాయి. దేవదూతల్లో కేటగిరీస్ ఉన్నాయి. దేవునికి మనిషికి మధ్యన కేటగిరీస్ ఉన్నాయి. దేవుడు, ప్రవక్త, దేవుని మనిషి, సేవకుడు, విశ్వాసి, అపోస్తులు అన్నీ ఉన్నాయి. డినామినేషన్లో రకరకాలు ఉన్నాయి. ఇలాగా అక్కడ కూడా చాలా రకాలైన గ్రేడ్స్ ఉంటాయి. ఈ భూలోకంలో దేవుని కొరకు ఎంత పరిశుద్ధంగా బతుకుతావో, ఎంత యథార్థంగా బతుకుతావో, ఎంత నమ్మకంగా బతుకుతావో అంత పెద్ద రివార్డ్ ఇవ్వడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ప్రతిఫలం ఇచ్చుటకు ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు. ప్రతిఫలం ఉంటుంది. మన భక్తి ఇక్కడితోనే పోతుందని అనుకోకండి. మనం పరిశుద్ధంగా బ్రతికించి చచ్చిపోతే ఏమొస్తుందని అనుకోకండి. పరిశుద్ధత నీకు బహుమానాన్ని తెచ్చిపెడతాది. నీ సాక్ష్యం నీకు బహుమానాన్ని తెచ్చిపెడతాది. నీ యథార్థత నీకు బహుమానాన్ని తీసుకుని వస్తుంది. నీ విశ్వాస జీవితం, నీ ఆత్మీయ ఫలాలు
ఖచ్చితంగా బహుమానం తీసుకొస్తుంది. అందుకే వాక్యం సెలవిస్తూ ఉంటుంది, నీదేవైతే విత్తుతావో తప్పకుండా కోస్తావు. భూలోకంలో మానవుడిగా ఏదైతే విత్తేవో అదే మానవుడిగా, అదే ఆత్మ సంబంధికుడిగా పరలోకంలో నువ్వు కోయిపోయే దినం ఒకటి ఉన్నదే. నేను అదే చెప్తాను చాలాసార్లు. రివార్డ్స్ ఉంటాయి, కిరీటాలు అనేటువంటివి ఉంటాయి. కిరీటాల కోసం మాట్లాడితే ఒక నెలంతా మాట్లాడుకోవచ్చు. రకరకాలైన కిరీటాలు ఉంటాయి పరలోకంలో. సాక్ష్యానికి ఒక కిరీటం, విశ్వాసానికి ఒక కిరీటం, యథార్థకి ఒక కిరీటం, ఇలాగా రకరకాలైన కిరీటాలు ఉంటాయి మనందరికీ. మనం నిద్రించిన తర్వాత మన జీవితం అక్కడికి అయిపోద్ది, పరలోకంలో గేటు వరకు వెళ్తే సరిపోద్దని అనుకోకండి. గేటు కదా మనకు కావలసింది. గురి యొద్దకే నేను పరిగెట్టుచున్నానంటాడు పౌలు. ఏంటి ఆయన గురి? ఏదో ఉంది, ఆయన కాన్సెప్ట్ వేరు. ఏదో బలంగా నిర్ణయం తీసుకున్నాడు, ఆయన తీర్మానం తీసుకున్నాడు. కొడితే ఇదే కొట్టాలి తప్ప నార్మల్ సహసిద్ధమైన బహుమానాలు మనకొద్దు, గట్టి బహుమానమే కొట్టాలని ఆయన గట్టిగా పట్టుబట్టినట్టున్నాడు. అక్కడికే వెళ్తున్నాడు అన్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎన్ని కిరీటాలు ఉన్నాయి? వధింపబడిన గొర్రె పిల్లకే ఎన్ని రకాలైన కిరీటాలు ఆయనకి అలంకరించబడ్డాయి. అన్ని విషయాల్లో ఆయన జయాన్ని పొందాడు గనుక నీ భక్తి, నీ యథార్థత, నీ ఆత్మీయత, నీ సాక్ష్యము, నీ విధేయత, నీ విశ్వాసానికి సంబంధించిన కిరీటాలు ప్రతిఫలంగా దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి భూలోకంతోనే అయిపోద్దని అనుకోకండి. భూలోకానికి మనం పంపించబడింది పరీక్ష రాయడానికి. మనం ఇది పరీక్షా కేంద్రంగా చూడాలి. పరీక్షా కేంద్రానికి వచ్చాం భూలోకానికి. ఇక్కడ ఎవరైతే బాగా కష్టపడి పోరాడి నిలబడి నిద్రిస్తారో వాళ్ళకి మంచి స్టేటస్, మంచి బహుమానం ఉంటుంది. అందుకే విశ్వాస పోరాటము ఉందా లేదా? ఇరుకు మార్గమున ప్రవేశించుటకు పోరాడుడి. ఇది పోరాటం, కష్టపడాలి. కష్టపడినంత ఓడికి కష్టపడినంత గొప్ప బహుమానం ఉంటుంది అక్కడ. అన్ని రకాలైన కిరీటాలు మాట్లాడుకోవడానికి సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. కానీ జస్ట్ కిరీటాలు ఉంటాయని మాత్రం మీకు రుజువుపరచడానికి 1-2 వచనాలు అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము చూడండి. ఎంత అద్భుతంగా రాసుకుని వచ్చాడంటే యాకోబు మహాభక్తుడు అంత అద్భుతంగా రాసుకుని వచ్చాడండి. చాలా ఆనందం ఇస్తూ ఉంటుంది వచనం చదువుతూ ఉన్నప్పుడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, పరీక్ష ఎక్కడికి నడిపించాలి? ఓర్పులోకి నడిపించాలి. విశ్వాసం ఎక్కడికి నడిపించాలి? నిరీక్షణలోకి నడిపించాలి. శోధన మనని పరీక్షకి, సహనానికి, ఓర్పుకి నడిపిస్తుంది. ఇప్పుడు యోసేపు పరీక్షించబడ్డాడు, ఓర్చుకున్నాడా? దేవుడు ఎప్పటికైనా సరే నా యథార్థతకు తగిన విధంగా నిలబెడతాడనేటువంటి ఆలోచనతో ఓర్చుకొని నిరీక్షణతో ఎదురు చూశాడా? ఎంత టైం పట్టింది ఆయన ఆ స్టేటస్కి వెళ్ళడానికి? నేను ఏం తప్పు చేశాను ఈరోజు జైల్లో ఉన్నానయ్యా అని ఎక్కడన్నా అన్నాడా? కానీ కొంతమంది అంటారు భక్తి చేయరు, భక్తి శూన్యం, యథార్థత శూన్యం, నమ్మకం శూన్యం, విశ్వాసం శూన్యం, అన్ని భ్రష్ట సంబంధమైన ఆలోచనలే. నాకే ఎందుకు ఎలా జరిగింది, నాకే ఎందుకు ఎలాగవుతుంది, నేనే ఎందుకు ఎలాగైపోతున్నాను, నాకే కష్టాలు ఎందుకు? నిజంగా పరిశుద్ధంగా బ్రతికిన వ్యక్తులు కూడా అడగలేదు. నామకార్థ భక్తి చేసే వాళ్ళు మాత్రం ఎన్ని కష్టాలు నాకేంటయ్యా, నేనే పాపం చేశాను. ఏ పాటివాడు నువ్వు అసలు అడగడానికైంది? గొప్ప గొప్ప పరిశుద్ధులే అడగలేదండి. జైల్లో అడిగాడండి యోసేపు? ఎక్కడన్నా అడిగాడా? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అడిగారా? దానియేలు ఏం తప్పు చేశాడండి? సింహంబోల్లో పాడేశాడు. అడిగాడా? ప్రశ్నించాడా? ఎందుకు ప్రశ్నించలేదు? పౌలు ప్రశ్నించాడా? పేతురు ప్రశ్నించాడా? శీల ప్రశ్నించాడా? ఎవరు ప్రశ్నించారు? యోహాను ప్రశ్నించాడా? పరీక్ష ఓర్పునకు నడిపిస్తుంది. భక్తిలో శూన్యమై ఉన్న వ్యక్తి దేవుని ప్రశ్నించుటకు సరిపోవో, అది నీకు శాపనార్థమైపోద్దేమో, జాగ్రత్త.
భక్తి చేసిన వాళ్ళే ప్రశ్నించలేదు, అనుభవించారు ఆ శ్రమని, ఆ కష్టాన్ని అనుభవించారు, ఆ ఇబ్బందులను ఎదుర్కొన్నారు, ఓర్పుతో ఎదురు చూశారు. దేవుడు తగిన కాలమందు ఆ వ్యక్తుల్ని నిలవబెట్టాడు. అడిగాడండి యోసేపు ఎక్కడన్నా జైల్లో ఉన్నప్పుడు, ఏం తప్పు చేశానని? నీతిగా న్యాయంగా ఒక స్త్రీ వచ్చి మోహపు ఆలోచనతో నాతో పడుకో అని అంటే పరిగెట్టినందుకే నాకు ఈ శిక్షణ ఆయన అని అన్నాడండి. యోబు గారు ఎక్కడన్నా అన్నారండి? పోనీ ఏ దేవుడికి సాతానికి మధ్యన ఒక ఒప్పందం జరిగిందని యోబు గారికి ఏమన్నా తెలుసా అండి? మరి ఏ పాటిదానివండి? ఎన్ని లోట్లు ఉన్నాయండి నీలో? ఎన్ని పాప పనులు ఉన్నాయండి నీలో? ఎన్నిసార్లు తప్పిపోయామండి? మనం అడుగుతూ ఉంటాం, ప్రభువా నాకేందుకు అలా జరిగింది నాయన? అంత సీన్ లేదు. నువ్వు ఏ పాటివాడివి ఆయన ప్రశ్నించడానికి? పరిశుద్ధుడు అయితే ప్రశ్నించు, పరిశుద్ధుడు అయితే ప్రశ్నించు. దానియేలు కూడా అనగలేదు, బాబు వెనకాల చేసిన పాప పనులకి ఆ శాపం మమ్మల్ని వెంటాడుతుందయ్యా, వాళ్ళ పక్షంగా వాళ్ళు ఎలాగ చచ్చిపోయి వెళ్ళిపోయారు కనుక వాళ్ళు చేసిన తప్పులనైనా నేను బతుకుండగా ఒప్పుకుంటున్నానయ్యా, ఆ శాపం నుంచి నన్ను విడిపించండి అయ్యా అని ప్రార్థన చేశాడు. అది భక్తి. వాళ్ళ పితరులు చేసిన పాపాలను ఈయన ఒప్పుకున్నాడు, దానియేలు ఒప్పుకున్నాడు వాళ్ళ పితరుల పాపాలని. నువ్వు ఎలా ఏడిసావంటే నీ పితరులు ఏమన్నా చేశారో ఒప్పుకోవాలి, నాకే ఎందుకని అడగడానికి వీలు లేదు. ఏమో మన దైవజనుడు కూడా ఎప్పుడు అలా అడిగినట్టుగా నేనైతే వినలేదే. కళ్ళ ముందు మంచి వయసులో ఉన్నటువంటి 2 కుమారుల్ని సమాధి చేయవలసిన వచ్చిన పరిస్థితి, నాకే ఎందుకయ్యా అని అన్నట్టుగా అయితే నాకు గుర్తులేదు. వీళ్ళు భక్తిలో శూన్యం, యథార్థతలో శూన్యం, నమ్మకత్వంలో శూన్యం, సాక్ష్య జీవితంలో శూన్యం, ఆత్మీయంగా ఇంకా భ్రష్టు పట్టిపోయిన వాళ్ళు. నాకెందుకునైనా ఎంత ఏడుస్తున్నానైనా, కష్టాలు ఎవరు చూస్తారు అబ్బా. అలాంటి వారి ఏడుపు చూడకుండా నా తల తిప్పుకున్నాను అన్నాడు. అది మీకు రాయబడలేదు, మీకు వినబడలేదు, చదవలేదేమో. నా ముఖాన్ని చాటేశాను అన్నాడు. ఎవరి కోసం అన్నాడు ఆయన? నా చేతులు కొరచకాలేదన్న దేవుడే ముఖాన్ని కూడా చాటేస్తాడు. యథార్థత ఉండాలి, ఇన్నర్ బీయింగ్ హోలీ అయి ఉండాలి, మంచుడై ఉండాలి. అదే మరి నీతిమంతుల మీద అనీతుల మీద ఏకరీతిగా వర్షం కురిపిస్తున్న దేవుడు అని ఉంది. దానికి దీనికి కనెక్ట్ చేయకండి. అన్యులకి క్రైస్తువులను ఉద్దేశించి మాట్లాడుతున్నమాట. ఎక్కడ ఏది ఉపయోగించాలో, దేని గురించి ఏది అక్కడ దాని గురించి మాట్లాడాలి, ఇంకో దానికి వెళ్ళిపోయి అక్కడే సాతాను ఆలోచనలు ఇవన్నీ. అర్థమవుతుందని చెప్పేది వాక్యం సెలవిస్తుంది. ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత అద్భుతమైన. స్టార్టింగ్లో నా మాట రాశాడు, నా సహోదరులారా మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనండి. శ్రమల్లో పడినప్పుడు, శోధనలో పడినప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మీరు ఏం చేయమంటున్నాడు? అయినా ఏడమంటున్నాడా? దుఃఖపడమంటున్నాడా? ఏం చేయమంటున్నాడు? నానా విధములైన అని అన్నాడా? ఏదో ఒక కారణం నిమిత్తం అన్నాడా? నువ్వు ఎన్ని విధాలుగా క్రీస్తుని అంగీకరించిన క్షణం నుంచి నలుగుతున్నావో ఆ నలుగుడు అంతట్లో కూడా ఆనందించు. అందుకే అపోస్తులైన పౌలు అంటా ఉంటాడు, ఆనందించుడి, మరలా నేను చెప్పుచున్నాను ఆనందించండి. ఇది క్రిస్టియానిటీ అంటే, ఇది క్రైస్తవ్యం. అన్నీ బాగున్నప్పుడు ఆనందించడంలో గొప్పతనం ఏమీ లేదు. అది బయట ఉన్న వ్యక్తులు కూడా చేస్తున్నారు. ఏవీ లేనప్పుడు కూడా ప్రభువునందు ఆనందించేవాడు క్రైస్తవుడు. బైబిల్లో ఏవీ లేనప్పుడే ఆనందించారు, అన్నీ ఉన్నప్పుడు ఆనందించిన వాళ్ళు లేరు. కావాలంటే మీరు ఎక్కడన్నా చెక్ చేసుకోండి. కష్టాల్లో ఆనందించిన భక్తుల గురించే బైబిల్ ప్రస్తావించింది. ఆనందించలేదు యూసుఫ్, ఆనందించలేదా దావీదు, ఆనందించలేదా దానియేలు, ఆనందించలేదా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, ఆనందించలేదా అపోస్తులు? చెరసాలలో ఉంటే ఆనందంతో ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించారని ఉంది, పాటలు పాడారని ఉంది. పాటలు పాడగలమా? దుఃఖ సమయంలో, శ్రమలో, నరకంలో, ఇబ్బందులో పాటలు పాడగలమా? ఏడగలం కానీ పాట పాడలేం. ఎప్పుడు పాడగలం? ప్రభువునందు ఆనందిస్తున్నప్పుడు మాత్రమే శ్రమల్లో పాట పాడగలం. అపోస్తులు చేసింది అది. నానా విధములైన శోధనల్లో మీరు పడినప్పుడు ఆనందించుడి.
ఎంత క్లియర్గా ఉంచడండి పడినప్పుడు మీ అది మహానందమని ఎంచుకోండి. దీనికి కోడ్ చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట 12వ వచనం నేను చదువుతున్నాను. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఎంత అద్భుతంగా రాయబడిందో చూడండి. అంటే కిరీటాలు ఉన్నాయా పరలోకంలో? అంటే దేవుడు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడా? భక్తి జీవితానికి సంబంధించినటువంటి బహుమానాలు ఉన్నాయా లేదా? లేవంటారా? ఆలోచించండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి. పదవ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఏమిస్తానంటే, చాలా రకాలైన కిరీటాల్లో ఒక కిరీటం జీవ కిరీటం. ఎప్పుడు ఇవ్వబడుతుందంటే కిరీటం నమ్మకంగా ఎప్పటి వరకు ఉండాలంట? కొంతకాలం కాదు, చచ్చిపోతేనే. మధ్యలో విడిపిస్తాను, 2 రోజుల్లో విడిపిస్తాను, నెక్స్ట్ సంవత్సరంలో నీకు ఉపశమనాన్ని కలిగిస్తాను, 2 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా నేను దీవిస్తాను అంటలేదు. కొంతమందిని మరణం వరకు కూడా శోధనలోనే నడిపిస్తాడు దేవుడు. చచ్చిపోయేంత వరకు వాళ్ళకి కష్టాలు తప్పవు, శోధనలు తప్పవు, తలనొప్పి తప్పదు, ఇబ్బంది తప్పదు. అందరికీ కాదు, కొందరికి. ఎందుకంటే దేవుడు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో వాళ్ళని ఎక్కువగా పరీక్షిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. నీ జీవితంలో పరీక్ష లేదంటే, నీ జీవితంలో శ్రమ, ఏ విధమైనటువంటి శోధన రావట్లేదంటే హ్యాపీగా వెళ్ళిపోతున్నట్టు. ఒక నార్మల్ క్రైస్తవుడు అంతే. నువ్వు నార్మల్ క్రైస్తవుడు. నేను సేవలోకి రావడంతోనే నాకు అనుభవం లేదు, ఆత్మీయత లేదు, భక్తి లేదు, ఏమీ అంటంత మాత్రాన్ని ఉన్నటువంటి సమయంలోనే ఎలాంటి పరీక్ష పెట్టాడో నేను మీకు చెప్పక్కర్లేదు. ఆ టైంలో కూడా నేను అడిగింది అన్నది ఏంటో తెలిసి ఇప్పటికీ మీ చెవుల్లోది గింగురు మంటా ఉంటుందని అంటాను. ప్రభువా, నా తప్పుని క్షమించండి. మీరు ఏది చేసే పనిలో నీతి న్యాయం ఉంటుంది నాయన. 100% న్యాయం ఉంటుంది. నా వరకు అదేదో ఏంటి దేవుడు అలా కాదు. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఆ ఒక్క విషయంలోనే కాదు, చాలా విషయాల్లో చెప్పుకొని వచ్చాను ఈ మాటని. కొంతమందికి నచ్చినట్టుగా కొంతమంది కథలు అల్లుకున్నారనుకోండి, ఆ శాపాలు వాళ్ళ మీద పడతాయి. అవి అయితే ఏం తప్పు. కానీ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. 12వ వచనం కనబడుతుంది. 10వ వచనంలో రాయబడినటువంటి మాట, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను వారికి ఏమిస్తాను. కొంతమంది నేను పేర్లు చెప్పాలంటే అనుకోవట్లే, కానీ అంటే దేవుడు ప్రేరేపిస్తేని కొంతమంది భక్తుల మధ్యన మాట్లాడుకుంటుంటే దేవుడిచ్చిన మాట. కొంతమంది జీవితాలు ఇంకా ఏడవడమే, వాళ్ళ బతికంతా ఏడవడమే, ఇంకా కష్టాలు అనుభవించడానికే బ్రతుకున్నామేమో అన్నట్టుగా ఉంటారు. అలాంటి వాళ్ళని ఉద్దేశించి నేను చెప్పే మాట తెలుసా, దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు ఎంతగా అయితే నిలబడుతున్నావో అంతగా పరలోకంలో హెచ్చించబడతావు. నేను మళ్ళీ చెప్తున్నాను, వాక్యం బైబిల్ చేత పట్టుకొని చెప్తున్నాను. నువ్వు ఎంతైతే ప్రభువును నమ్ముకొనుట వల్ల చచ్చిపోయేంత వరకు నలిగేవో, నరకం అనుభవించేవో, అంతకు కూడా పరలోకంలో దేవుడిని హెచ్చించబోతాం అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. అందులో సందేహం లేదు. మన సంఘంలోనే ఒక తల్లి ఉంది, పేరు నేను చెప్పక్కర్లేదు. ఆవిడ జీవితం అంతా కూడా ఇంకా కష్ట భయంకరమైనటువంటి శ్రమ. ఈ రోజు నవ్వుతే రేపటికి ఆ నవ్వు ఉంటుంది ఆవిడ జీవితంలో. ఈరోజు సంతోషంగా ఉంటే సాయంత్రానికి ఏడుపు మిగులుతూ ఉంటుంది. ఈరోజు అందరితో కలిసి ఆనందంగా కనబడినటువంటి వ్యక్తి జీవితంలోకి 2 రోజులకి ఆనందం అంతా కూడా ఎగిరిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన సంఘంలో. ఒకసారి అడిగాను, ప్రభు, మా అమ్మమ్మ గారు ఉన్నప్పుడు కూడా అడిగేవారంటే, ఏటయ్యా ఈ కష్టం ఈ వ్యక్తికి, ఎలా భరించగలుగుతుందా ఈ వ్యక్తి, పాపమయ్యా, నలిగిపోతుందయ్యా, భరించలేకపోతుందయ్యా, ఆవిడ బాధను చూసి నేను భరించలేకపోతున్నానయ్యా, అయ్యా అని మా అమ్మమ్మ గారు పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉండేవారండి ఆవిడ కాలంలో. తర్వాత మా అమ్మగారు సేవా పరిచర్య ఇక్కడ సేవకులను పెట్టి నిలబెట్టి వాడుకుంటున్నప్పుడు మా అమ్మగారు అదే మాట అనేదంట. అదేంటయ్యా, ఆవిడ అంతలా నలగొట్టబడతా ఉంటుంది ఏంటని చెప్పి ఆవిడ అడిగిందంట. నేను సేవలోకి వచ్చిన తర్వాత నా సేవా జీవితంలో కూడా అయ్యే కష్టాలు.
నేను అయితే ఆ వాళ్ళల్లాగా అడగలేదు, కానీ ప్రభు ఏంటయ్యా ఈవిడి పట్ల మీరు కలిగిన ఉద్దేశం ఏంటా అంటే దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆవిడ చచ్చిపోయేంత వరకు తప్పదు. ఆవిడ చచ్చిపోయేంత వరకు కష్టాలు తప్పవు. కానీ ఒక విషయం చెప్తున్నాను, నీ సంఘంలో ఉన్న వారందరికంటే కూడా ఉన్నతంగా నిలబడేది ఆ వ్యక్తే. అందరికి మించిన బహుమానం ఆ వ్యక్తి పొందుకోబోతుంది. నేను ఆనందించాను ఆవిడని బట్టి. పేర్లే చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మీకు చాలా వరకు అర్థమే ఉంటుంది. కొంతమందికి అలా రాస్తూ ఉంటాయి, ఎందుకంటే దేవుడు ప్రేమిస్తున్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది, మరణము వరకు నమ్మకముగా ఉండిన ఎడల వానికి నేను ఏమిస్తాను? జీవకిరీటం ఇస్తాను. దేవుడు ఇచ్చేటువంటి ప్రతిఫలాలు, రివార్డ్స్, బహుమానాల్లో జీవకిరీటం ఒకటండి. ఈ జీవకిరీటం మనకు కావాలంటే వచ్చేది కాదు, డబ్బులు ఇస్తే పొందుకునేది కాదు. ఈ కిరీటం మనం పొందుకోవాలంటే రాసిపెట్టి ఉండాలి. ఎలాంటి రాత అంటే దేవుడు కోసం మాత్రమే చచ్చిపోవాలి, అది జీవకిరీటం. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంతమంది అపోస్తులు, ఎంతమంది శిష్యులు చెప్పండి? 12 మంది శిష్యులు. ఈ 12 మందిలో 11 మందికి వచ్చిన కిరీటం ఈ కిరీటం. ఇంతకీ ప్రకటన గ్రంథం రాశాడు చూడండి యోహానికి, ఆయనకి లేదు ఈ కిరీటం. ఎందుకంటే ఆయన హతసాక్షిగా చచ్చిపోలేదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులలో 11 మందికి వచ్చినటువంటి జీవ కిరీటం ఈ ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారికి లేదు ఆ కిరీటం. ఎందుకంటే ఈయన సాధారణమైనటువంటి రీతిలో మరణించాడు, హతసాక్షి కాలేదు. దేవుని కొరకు, దేవుని నిమిత్తం చచ్చిపోవడం కొరకు కూడా సిద్ధపడిన వ్యక్తికి వచ్చే కిరీటం ఇది. హతసాక్షిగా చచ్చిపోతేనే అనుగ్రహించబడే కిరీటం ఇది. కావాలంటే దొరకదు, ఎన్నో యుగాల అదృష్టం ఉంటే తప్ప ఈ కిరీటం ఒక వ్యక్తికి దేవుడు ఇవ్వలేడు. నా డైరీలో ఫస్ట్ మాట 100 సార్లు చెప్పుంటాను ఈ మాట. నేను 100కి పై సార్లు చెప్పుంటాను ఈ మాట. నేను బ్రతుకుతే నీ కోసం బ్రతకాలే, లేదా నీ కోసమే చచ్చిపోవాలి. చచ్చిపోతే నీ కోసం చచ్చిపోవాలి, నేను హతసాక్షిగా చచ్చిపోవాలి, అది నా ఆశ. అన్నంత మాత్రం అది జరుగుతుందా లేదా, ఆయన చిత్తం ఏంటో తెలియదు మనకి. దేవుడు కోసం చచ్చిపోయేంత భక్తి, ప్రేమ ఆయన మీద ఉండాలి. వాళ్ళకి ఇచ్చే కిరీటం జీవ కిరీటం. 11 మంది అలాగే చచ్చిపోబడ్డారు. కానీ ఒక వ్యక్తికి ఎంతగా చంపేద్దాం అనుకున్న వ్యక్తికి చావులు సహజ సిద్ధంగా, సాధారణంగా ఆ వ్యక్తి చచ్చిపోయాడు. నిండు వృద్ధాప్యంలో, పండు ముసలితనంలో చచ్చిపోయాడు యోహాను. మరియమ్మ గారి యొక్క సమాధి పక్కనే ఈయన యొక్క సమాధి కూడా ఉండేదని, కాలక్రమేణా వాతావరణ మార్పులను బట్టి, సముద్ర మట్టం పెరిగిన కారణాన్ని బట్టి కలిసిపోయింది అనేటువంటి చరిత్ర కూడా తెలియపరుస్తూ ఉంటుంది. ఇన్నెవరో పోడలేదు. మన భారతదేశాన్ని సువార్త పట్టుకుని వచ్చినట్టు తోమ ఈ కిరీటం పొందుకున్నాడు. ఎందుకంటే ఆయన పొడిచి చంపేశారు. దేవుని నిమిత్తం ఆయన చచ్చిపోయాడు. దేవుని నిమిత్తమే చచ్చిపోవాలి, దేవుని కోసం చచ్చిపోవాలి. గవర్నమెంట్ వాళ్ళు ఒక నిర్ణయం, ఒక చట్టాన్ని తీసుకొస్తారు. దేవుడు కావాలా, చంపేయమంటావా? చంపేయి, నాకు దేవుడు తప్ప ఇంకెవరు వద్దు, దేవుడే. వాడు హతసాక్షి. అలా కొన్ని వేల లక్షల మంది హతసాక్షులు గుంపుంది పరలోకంలో. వాళ్ళందరికీ కూడా జీవ కిరీటాలు అలంకరింపబడ్డాయి. అందుకే జీవ కిరీటం పొందుకోవాలంటే మరణించే వరకు కూడా ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. ఇలాంటి కోరికలు ఎవరన్నా కోరుంటారు, కానీ అది ఎదురైనప్పుడు మాత్రం అన్నీ తడిసిపోతుంటాయి, పైన కింద వెనకాల ముందు. చచ్చిపోతానండి, నేను కూడా దేవుని కొరకు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నానండి. నీ మోకం ఏం కాదు, గట్టిగా జ్వరం వస్తే గుండెలు దడదడలు ఆడిపోతాయి. ఏ మలేరియా వచ్చేసిందో, ఏ ఫైలేరియా వచ్చేసిందో, ఏ డెంగ్యూ వచ్చేసిందో, ప్లేట్లెట్లు పడిపోయినాయి బాబోయ్ అని చెప్పి ఏటో జ్వరానికే కిలకిలకిల్లా ఆడిపోతున్నావు. నువ్వు రక్తం చిందించేస్తావా దేవుడి కోసం? దోమ రక్తం చూస్తే నీకు టెన్షన్ వచ్చేస్తుంది. దోమను కొట్టి డెంగ్యూ దోమ ఏమోనండి, మనం కొట్టిన దోమ వల్లే నాకు ఈ జ్వరం వచ్చింది ఏమని చెప్పి నువ్వు దేవుడి కోసం చచ్చిపోతావా? నువ్వు ఎవరి రక్తం తాకుండా ఉంటే చాలు. నువ్వు రక్తం చిందించక్కర్లేదు నువ్వేమి. హతసాక్షిగా చచ్చిపోవడం అంటే చిన్న విషయం అండి.
హతసాక్షి అనేటువంటి పదానికి నిర్వచనం అర్థం కూడా తెలియకుండా ఎవరికి పడితే వాళ్ళకి పెట్టేస్తుంటారు ఈ పేర్లని. అంత సీన్ లేదు, నువ్వు పెట్టేస్తే అయిపోయేది కాదు అది. ఉమ్మ్. ఆయన అనుగ్రహిస్తే, ఆయన ఇవ్వాలనుకుంటే ఇవ్వబడేటువంటి కిరీటమే జీవ కిరీటం. కాబట్టి భక్తికి ప్రతిఫలం ఉందా? ఉంది. పరిశుద్ధతకు ప్రతిఫలం ఉందా? ఉంది. యథార్థతకు ప్రతిఫలం ఉందా? ఉంది. సాక్ష్యానికి ప్రతిఫలం ఉందా? ఉంది. నీ క్రియలకు ప్రతిఫలం ఉందా? ఉంది. ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ప్రతి దానికి ప్రతిఫలం ఉంది. రివార్డ్ అనేటువంటిది ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, రివార్డ్ అనేటువంటిది హెవెన్లీ థింగ్స్కి మాత్రమే కాదు, నరకానికి సంబంధించిన విషయాల్లో కూడా రివార్డ్స్ ఉంటాయి. పాపానికి సంబంధించిన ప్రతిఫలం కూడా ఉంటుంది, దానికి కూడా జీతం ఉంటుంది. నువ్వు వద్దండి, నేను చేసిన మంచికే జీతం ఇవ్వండి, నేను చేసిన పాప సంబంధమైన క్రియలకి నాకు జీతం వద్దు ప్రభు, అక్కర్లేదు ప్రభు అంటే కుదరదు. దానికి కూడా జీతం నువ్వు తీసుకోవాలి. ఏది విత్తుతావో అది కోస్తావు. వారి క్రియలు వారి వెంట పోయేను. ఎక్కడికే పోవు, చచ్చిపోయి అన్నీ ఎక్కడ అయిపోతాయి, ఇక్కడతో మొత్తం అంతా గతించిపోద్ది. చచ్చిపోయిన తర్వాత హ్యాపీగా ఉండొచ్చు. ఏమనుకుంటున్నావు? చచ్చిపోయిన తర్వాతే అసలు సిసలైన టెన్షన్ మొదలవుతాడు. అయినా చచ్చిపోతే బాగుండైనా, చచ్చిపోతే బాగుండైనా అని అంటా ఉంటారు కొంతమంది. ఆలోచన, నిజమైన పశ్చాత్తాపం, నిజమైన పరిశుద్ధతలోకి నడిపించబడిన వ్యక్తి మాట్లాడలేడు. అలాంటి వ్యక్తి అన్నా దానికి ఒక అర్థం ఉంది. తొక్కలు తీసేస్తాడు, ప్రతిదానికి జీతం ఇస్తాడు ఆయన, ప్రతిదానికి ప్రతిఫలం ఉంటుంది ఆయన దృష్టిలో, ఆయన ఇస్తాడు ఆయన. కాబట్టి ఈ కిరీటాల కోసం, ఈ ప్రతిఫలాల కోసం, ఈ రివార్డ్స్ కోసం నేను ఒక నెలంతా కూడా ముందు రోజుల్లో దేవుడు అవకాశం ఇస్తే మాట్లాడతాను. అప్పుడు ఇంకా బాగా మరీ సూక్ష్మంగా పరిశీలించి దాని నుంచి నేర్చుకునే పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే కేవలం ఈ రోజున 9వ కుమారుడు ఇస్సాకారు నుంచి నేర్చుకునే పాఠం కనుక జస్ట్ కాంటెక్స్ట్ని ఎక్కడ కూడా తప్పిపోకుండా, బయటికి రాకుండా చెప్పాలనే ప్రయత్నం. భక్తికి ప్రతిఫలం ఉంటుంది. ఓ క్రైస్తవుడా, నీ మరణం అనంతరము నీకు బహుమానం ఎదురు చూస్తుంది, సిద్ధంగా ఉంది. కాబట్టి నువ్వు ఎంతకీ ఏం సంపాదించావు అనేది ఆలోచించేయాలి. భూమి మీద సంపాదించొద్దురా బాబు అని అందుకే అంటున్నాడే. అక్కడ 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 సంపాదించండి రా, అక్కడ కూర్చుకోండిరా, అక్కడ పోగు చేయండిరా అంటుంటే మనకి ఎవ్వరికీ ఎక్కట్లేదు. 11 మందికి ఇచ్చాడు దేవుడు ఆ ధన్యత, జీవ కిరీటం. గొప్ప కిరీటంలో మహా గొప్ప కిరీటం జీవ కిరీటం. హతసాక్షులకి ఎంతమంది హతసాక్షులు అయిపోయారో చెప్పక్కర్లేదు. దేవుణ్ణి నమ్ముకున్నందుకు, దేవుణ్ణి వదులుకోలేనందుకు, దేవుణ్ణి కాదనలేనందుకు, దేవుడి యొక్క మాటలను గౌరవించినందుకు, చట్టాన్ని ఎదిరించినందుకు, ప్రభుత్వాల్ని కాదన్నందుకు, దేవుడే నాకు కావాలి అని అన్నందుకు ఎవరైనా చచ్చిపోయే పరిస్థితి వచ్చి చచ్చిపోతే నువ్వు 100% ఆనందించాలి. మహానందముగా దాన్ని ఏం చేయండి? ఎంచాలి. నేను ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకత ఉంది, కాదు అనట్లేదు. భారతదేశానికి మాత్రమేనా, భారతీయ క్రైస్తవులకు మాత్రమే వ్యతిరేకత? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రైస్తవుడి పైన కూడా వ్యతిరేకత అనేటువంటిది కనబడతా ఉంది. ఈ వ్యతిరేకత మనకి ఎదురవుతున్నప్పుడు, ఈ వ్యతిరేకత మనకి కనబడుతున్నప్పుడు మనం కూడా అలాంటి శిక్షల నుంచి, అలాంటి శ్రమల నుంచి, అలాంటి వ్యతిరేకతల నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారు. కానీ ఆ వ్యతిరేకత రావడమే కదా మనకు కావలసిందని వాక్యం చెప్తుంది. నన్ను బట్టి మీరు ద్వేషించబడతారు, దూషించబడతారు, ఇప్పుడు మీరు ఏం చేయండి? సంతోషించండి అన్నాడే. కానీ నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఇలాంటి వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి మన ప్రయత్నాలు మనం చేయాలి అని వారి యొక్క ఆలోచనలో వాళ్ళు వెళ్తున్నారు. కానీ వాస్తవానికి బైబిల్ ఏం చెప్తుందంటే అప్పుడు మహానందం పొందండి, వాడుకోవాలి, చట్టాన్ని ఖచ్చితంగా వాడుకోవాలి. చట్టం ఇచ్చిందే దేవుడు, భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇప్పించిందే దేవుడు, అంబేద్కర్ గారిని వాడుకున్నదే దేవుడు. చట్టాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి. కానీ రేపు రోజున అనుకోని విధంగా క్రైస్తువులకు మహాభయంకరమైన శ్రమలు కానీ ప్రపంచవ్యాప్తంగా వస్తే వాటన్నిటినీ కూడా ఎదుర్కోగలిగేంత నమ్మకస్తులే కూడా ఉండాలి. ఎప్పుడు జరుగుతుంది? భక్తిలో, క్రీస్తులో అంతగా లీనమైపోతేనే తప్ప ఒక వ్యక్తి కోసం ప్రాణం పెట్టలేం.
అర్థమవుతుందా నేను చెప్పేది? అబద్ధం కోసం ఎవరన్నా ప్రాణం పెట్టగలరా? అబద్ధం కోసం, అసత్యం కోసం ఎవరన్నా ప్రాణం వదులుకోగలరా? చెప్పండి. అపోస్తులందరూ కూడా హతసాక్షులైపోయారు. ప్రాణాన్ని విడిచిపెట్టడానికి సైతం వారు తెగించారు. అబద్ధం కోసం నిజంగా ప్రాణం పెట్టగలరంటారా? వాళ్ళు చూసింది నిజం, వాళ్ళు విన్నది నిజం, వాళ్ళు గ్రహించింది నిజం. వాళ్ళ నిజం కోసం, సత్యం కోసం ప్రాణం పెట్టారు. అబద్ధం కోసం ఎవరో ప్రాణం పెట్టలేరు, ఎవడో పెట్టలేడు. క్రైస్తవ్యం అబద్ధం అంటారు. అబద్ధం అయితే, లేనిదైతే, అపోహ అయితే, పుట్టించిందైతే ఎందుకు ప్రాణాలు పెడతారా అంతమంది అబద్ధం కోసం? నిజమైతేనే ప్రాణం పెట్టగలం ఒక వ్యక్తిని. ఇప్పుడు బాగా ప్రేమించుకుంటున్నారండి, గాఢ ప్రేమలో మునిగిపోయారండి, ఇంక మామూలుగా లేదా ఆ ప్రేమ విఫలం అయింది అనుకోండి, వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యేటువంటి పరిస్థితి రాలేదనుకోండి, వాళ్ళిద్దరూ ఏం చేస్తారు? మనం చూసాం కదా, సూసైడ్ చేసి చచ్చిపోవడమో, లేకపోతే వీడే ఎదుడు చేసుకొని చచ్చిపోవడం. ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే అవతల వ్యక్తి మీద అంత ప్రేమ పెట్టుకున్నాడు. ఆ వ్యక్తి లేకపోతే నేను బ్రతకలేను, ఆ వ్యక్తి లేకపోతే నేను ఉండలేను అన్నంత ప్రేమ క్రీస్తు మీద నువ్వు కలిగి ఉన్నప్పుడే క్రీస్తు కోసం ప్రాణం పెట్టగలవు. అర్థమవుతుందా నేను చెప్పేది? దేవుని మీద అంత ప్రేమ పెంచుకున్న వ్యక్తి మాత్రమే హతసాక్షి అవ్వడానికి సిద్ధపడగలడు. అందరూ అయిపోరు, అంత సీన్ ఏమి లేదు, చేసింది చాలు, ఓవర్ యాక్షన్ ఆప్ అంటాను నేను. ఇప్పుడు నా భార్యని నేను చాలా చాలా విపరీతంగా ప్రేమిస్తానండి. ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ. ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేను. చచ్చిపో అన్నా చచ్చిపోతాను, కానీ ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేను. ఎప్పుడు అనగలను ఆ మాట నేను? నిజంగా అమ్మాయి నేను అంత ప్రేమిస్తే మాత్రమే అనగలను. దేవుడి కోసం కూడా నువ్వు ప్రాణం పెట్టగలిగేంత ప్రేమ నీలో ఉన్నప్పుడు మాత్రమే మాట అనగలవు. ఆ సిద్ధబొడ్డు అనేది నీకులో వస్తుంది. ఎప్పుడు అంత ప్రేమించగలవంటే, నీవు తప్ప నాకెవ్వరూ లేరయ్యా అనే ఆలోచనలోకి వెళ్ళినప్పుడు. నాకు ఇష్టమైనటువంటి వచనం ఆకాశమందు నువ్వు తప్ప నాకెవ్వరున్నారయ్యా అనే వచనం నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం నాకు ఆ వచనం. ఆ బోర్డు కావాలని ఎదురు చూస్తుంటే మన రీసెంట్గా దొరికింది ఇంట్లో. నేను భోజనం చేసే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాను. ఎప్పుడు భోజనం చేసినా ఆ వచనాన్ని అలా చూసుకుని కళ్ళంటే చిన్న చెమరతా ఉంటాయి నీళ్ళు, కళ్ళు అన్ని. నిజమే కదా, నాకు ఎవరున్నారు, నువ్వు తప్పుదండి. ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ, ఆ లెవెల్ ఆఫ్ రిలేషన్షిప్లోకి వెళ్తే ఆ వేరే లెవెల్స్ ఉంటాయి. నేను ఇప్పుడు అందరి ముందు చెప్పగలను. మా అమ్మగారిని, మా నాన్నగారిని, మా భార్య గారిని, నా కుమారుని ఎవరిని పిలిచినా, హలో నీకు దేవుడు ఎక్కువ మీ ఎక్కువ? ఆయనే ఎక్కువ. అక్కడ కాదు, పబ్లిక్ ఇంటర్వ్యూస్లోకి వెళ్ళి కూడా మాట్లాడి వచ్చిన వ్యక్తిని ఆయనే ఎక్కువ, ఆయనే ఎక్కువ, ఆయనే ఎక్కువ. ఎందుకంటే ప్రపంచం అంతా నన్ను వెలివేస్తే ఆయన మాత్రమే నన్ను చేరదీసుకున్నాడు. అందరూ తృణీకరిస్తే ఆయన మాత్రమే నన్ను హత్తుకున్నాడు. చచ్చిపోతే బాగుండురా అని అందరూ అంటే, నువ్వు నాకు కావాలరా అన్నది ఆయన ఒకడే. కాబట్టి ఆయన కోసం చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను. ఆయన అంటే అంత పిచ్చి. ఆ లెవెల్కి వెళ్ళాలి. అందరికీ వస్తుందా? అందరికీ రాదు. అందరికీ ఆ విధంగా ఉండకపోవచ్చు. నమ్మకంగా ఉండాలి. ఎప్పటికంటే చచ్చిపోయేంత వరకు నమ్మకంగా ఉండాలి. ప్రాణం పెట్టేంత ప్రేమ నీకు ఉండాలి. ఆయన లోకముని ఎంతో ప్రేమించెను అనే మాట క్రియ ద్వారాగా జరిగించాడా? ఎలాగా? కల్వరిలో రక్తాన్ని కార్చి ఆ ప్రేమను రుజువుపరుచుకున్నాడు. నిజంగా లోకం అంత ప్రేమించాడని రుజువుపరుచుకున్నాడు. హతసాక్షులు కూడా అలాగే రుజువుపరుచుకుంటారు. నిజంగా దేవుడిని అంత ప్రేమించామని రుజువుపరుచుకునేటువంటి కార్యమే హతసాక్షి అనేటువంటి కార్యం. అర్థమైంది నేను చెప్పేది? రివార్డ్స్ ఉంటాయి, చాలా బహుమానాలు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, బోల్డ్ అని బహుమానాలు ఉంటాయి. ఎక్కడితో అయిపోయేది కాదు క్రైస్తవ జీవితం. కనీస నీతి, కనీస మంచి, కనీస పరిశుద్ధత, కనీస యథార్థత లేకుండా ఒకవేళ బ్రతికితే మిమ్మల్ని కాపాడ్డాం నా వల్ల ఇది కాదు. దేవుడు ప్రతిఫలం ఇచ్చాననుకుని ఇస్సాకారు అనే పేరు పెట్టబడెను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నదావా